అందరికీ నమస్కారములు. టుడే ఈజ్ అనదర్ గుడ్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఈ ఈరోజు మనము సిసిఎస్డి సర్టిఫికేట్ కోర్స్ ఆన్ సనాతన ధర్మ తెలుగు భాషలో మొదలు పెడుతున్నాము. స్టూడెంట్స్కి ఓరియంటేషన్ క్లాస్ లాగా ఈరోజు అవుతుంది. ఈ క్లాస్ మనము మన దేశానికి గౌరవం ఇస్తూ వందే మాతరంతో ప్రారంభిద్దాం. వెంకటనారాయణ గారు, వందే మాతరం చాంట్ చేయండి. అలాగే సార్. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం ఫుల్లకుసుమితద్రుమదలశోభినీం సుహాసినీం సుమధురభాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం, వందే మాతరం. వందే మాతరం. ధన్యవాదములండి వెంకటనారాయణ గారు. వసుంధరా గారు, ప్రార్థన చేయండి. సర్వేభ్యో నమస్కారః. అందరికీ నమస్కారములు. ఒక నిమిషం ధ్యానము, 3 సార్లు ఓంకారము, తర్వాత ప్రార్థన చేసుకుందాం. ఓంకారం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతిః గురుమేవ భజే గురునైవ సహాస్మి నమో గురవే. న గురుః పరమం శిశురస్మి గురోః మతిరస్తి గురౌ మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం
केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तः पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ధన్యవాదములండి వసుంధర గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనము ఈ ఓరియంటేషన్ సెషన్ స్టార్ట్ చేద్దాము, మొదలు పెడదాం. ముందు పరిచయం నా పరిచయం చేసుకుంటాను. తర్వాత ఈ మన ఆర్గనైజర్స్ అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆ తర్వాత కొద్దిగా కొన్ని విషయాలు చెప్పి ఆ తర్వాత ఆర్గనైజర్స్కి వదిలి పెడదాం. నా పేరు ఆకెళ్ళ అమరేంద్ర బాబు అండి. I worked in army as Lieutenant Colonel and also I did my PhD. So Lieutenant Colonel Dr. ఆకెళ్ళ అమరేంద్ర బాబు. ఇంకొక ఆర్గనైజర్ ఉన్నారు, చల్లా చిట్టిబాబు గారు. సో ఇద్దరము బాబు బాబు, కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆయన చల్లా చిట్టిబాబు గారు, నేను ఆకెళ్ళ అమరేంద్ర బాబు, ఏఏ బాబు అండ్ సిసి బాబు. సో కన్ఫ్యూజన్ లేకుండా ఇంకొక వ్యత్యాసం ఏంటంటే ఆయనకి మీసాలు గడ్డాలు ఉంటాయి, నాకు జస్ట్ మీసా ఉంటుంది కానీ గడ్డ ఉండదు. సో చూడగానే మీరు గుర్తుపెట్టచ్చు. సో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇది రెండో బ్యాచ్ అండి, సర్టిఫికేట్ కోర్స్ ఆన్ సనాతన ధర్మ. ఇది తెలుగులో ఉంటుంది. మామూలుగా మేము 2022లో ఈ సనాతన ధర్మ కోర్సు స్టార్ట్ చేశాము. దీని ఉద్దేశం ఏంటంటే మనకి మన పాఠ్య అంశాల్లో మన సనాతన ధర్మ గురించి కానీ, వేదిక్ లిటరేచర్, వేదాల గురించి కానీ, దాని గురించి కానీ ఎక్కడ ఏమీ ఎప్పుడూ చదువుకోలేదు. కాబట్టి దాని గురించి అస్సలు మనకి తెలియదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కొద్దిగా నేర్చుకున్నారు, అంతేగాని పూర్తిగా అసలు సనాతన ధర్మం అంటే కొద్దిగా కొత్తగా ఏదో విన్నట్టుగా కూడా చాలామంది ఉన్నారు. చాలామంది కాదు, అందరూ ఉన్నారు. కొద్దిగా తెలిసిన వాళ్ళకు కూడా పూర్తిగా తెలియదు. వేదాలు అంటే కూడా, వేదాలు ఎన్ని అంటే చెప్పలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనం ఏంటంటే మన సనాతన ధర్మం గురించి అందరికీ వ్యాపింపచేయాలి, అందరికీ తెలియచెప్పాలి అనే ఉద్దేశంతో వేద సంస్కృతి సమితి అని ఒక సంస్థని స్థాపించారు మా ఆకెళ్ళ హేమకాంత ప్రభాకర్ రావు గారు. ఆయన ప్రెసిడెంట్, నేను వైస్ ప్రెసిడెంట్. ఇద్దరము కలిసి స్టార్ట్ చేశాము. ఇది 2013లో స్టార్ట్ చేశాము. రిజిస్టర్ 2016లో అయింది. తర్వాత 2020 కరోనా టైంలో
ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశాము. ముందు యోగా 2 క్లాసెస్, 1 మంత్ 1 మంత్, ఒక నెల ఒక నెల అలా చెప్పేసి 2 అయిన తర్వాత ఆ, ఈ కోర్స్ లాగా 3 మంత్స్ కోర్స్ లాగా ఒక సిలబస్ పెట్టుకుని సనాతన ధర్మ పూర్తిగా ఓవర్వ్యూ ఏంటి అని చెప్పడానికి ఒక కోర్స్ లాగా తయారు చేశాము. అది ఇప్పటికి 6 బ్యాచ్లు అయినాయి. 7వ బ్యాచ్ మొన్న స్టార్ట్ అయింది. ఇప్పుడు కొంతమందికి పొద్దున్నే లేచి రావటం కష్టం అవుతుంది. ఉద్యోగం చేసుకునే వాళ్ళు, లేకపోతే ఆ, గృహిణీలు, మన ఆడవాళ్ళు పొద్దున్నే అందరినీ పిల్లల్ని స్కూల్కి పంపించటము, ఆ, తర్మా వాళ్ళకి వండి పెట్టడం, అదంతా పొద్దున్న చాలా బిజీగా ఉంటారు. అందుకని చెప్పేసి వాళ్ళని, లేకపోతే స్టూడెంట్స్ కూడాను, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని సాటర్డే సండే 10 నుంచి 11:30 దాకా అట్లా అని చెప్పేసి ఒక సర్వే లాగా మనము ఆ, చూసి అభిప్రాయం తీసుకొని ఒక క్లాస్ స్టార్ట్ చేశాము. ఆ, అది మార్చిలో స్టార్ట్ అయ్యి మొన్న ఆగస్ట్ దాకా అయింది. అది చాలా సక్సెస్ఫుల్గా అయింది. ఆ, ఒక 40-45 మంది దాకా ఆ, పూర్తి చేశారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనము ఆ, 2వ బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఇది వారానికి 2 రోజులే కాబట్టి కొద్దిగా ఆ, తక్కువ సిలబస్ ఉంటుంది. దాంతో మనం పోలిస్తే అది 5 రోజులు ఇంగ్లీష్లో ఉంటుంది. అది పొద్దున 6 గంటల నుంచి 6:30 దాకా. సో ఇది ఈ కోర్సు గురించి. దీని ప్రాస్పెక్టస్ అంటే దీని గురించి ఆ, ఏమిటి, దీని ఇన్స్ట్రక్షన్స్ ఏమిటి, సిలబస్ ఏమిటి, ఆ, దీని ఆర్గనైజర్స్ ఎవరు, ఇవన్నీ ప్రాస్పెక్టస్లో ఉన్నాయి. అది మనము ఈ గ్రూప్లో డిస్క్రిప్షన్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళి ఈ లింక్ చూస్తే మీకు దొరుకుతుంది ఇది. అది కూడా కాకుండా అందులోనే సిలబస్ ఉంది, ఏ టాపిక్లు మనం కవర్ చేస్తున్నాము, ఎవరు తీసుకుంటారు, ఏ డేటుల్లో తీసుకుంటారు, ఏ తేదీల్లో తీసుకుంటారు, అవి కూడా ఉన్నాయి. అది కూడా చూడండి. ఇవి కాకుండా ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్, ఇన్ఫర్మేషన్, ఏ సమాచారమైనా పర్మనెంట్గా మీకు కావాల్సి వస్తే ఒక మాన్యువల్, అది కాకుండా లింకులు. అంటే మనం ఏం చేస్తామంటే ఆ, క్లాస్ అవుతున్నప్పుడు రికార్డ్ చేస్తాము. ఇప్పుడు రికార్డ్ చేస్తున్నట్టుగానే క్లాస్ అవుతున్నప్పుడు రికార్డ్ చేస్తాము. రికార్డ్ చేసింది, ఒక నిమిషం, రికార్డ్ చేసింది యూట్యూబ్లో అప్లోడ్ చేసింది. దాని లింక్ మన గ్రూప్లో పెడతాము. ఆ గ్రూప్లో పెట్టిన లింక్ మీరు క్లిక్ చేస్తే ఆ రోజు అయిన రికార్డింగ్ మీరు చూడొచ్చు. క్లాస్లో మీరు మీరు కొన్ని నోట్స్ తయారు చేసుకుంటారు. ఏదైనా మీకు డౌట్లు ఏదైనా వస్తే మళ్ళీ ఆ రికార్డింగ్ చూసుకుని కరెక్షన్ చేసుకోవచ్చు. సో ఈ దీన్ని అలాంటి లింకులు కానీ, ఇంపార్టెంట్గా ముఖ్యమైన సమాచారం కానీ, పర్మనెంట్గా కావాల్సింది ఆ, అవన్నీ అక్కడ పెడతాము. ప్లేలిస్ట్లో ఈ వీడియోస్ అన్నీ రోజు అప్లోడ్ చేస్తూ ఉంటాము. అది కూడా చూసుకోండి. సో మన ఈ కోర్సు నుంచి మనం ఏమి పొందుతున్నాము అన్నది చాలా ముఖ్యము. ఆ, మొదటిగా మనం 2-3 అంటే మన జ్ఞానం ఎలాగో ఎక్కువ కావాల్సింది మనకి ఎక్కువ దొరుకుతుంది ఇందులో. వేదిక లిటరేచర్ గురించి ఆ, అది థియరీ. అది థియరీ కాకుండా కూడా ప్రాక్టికల్గా కూడా ఏది థియరీ ఉంటుందో మనం ప్రాక్టికల్గా చేసి చూపించాలి, అప్పుడే దానికి అర్థం ఉంటుంది. కాబట్టి ఆ, ఈ క్లాసులో ఈ ఈ కోర్స్ నేర్చుకుని మీకు ప్రార్థన చేయటము, సంకల్పం చేయటము, సదాచారములు అంటే ఏమిటి అని తెలుసుకుని వాటిని ఆచరించటము, ఇవి ముఖ్యంగా ఆ, మా ఎక్స్పెక్టేషన్స్. సో
దాని దిశగానే మనం ఆ, మీకు గైడ్ చేస్తూ ఉంటాము. సో ప్రార్థన అనేది మీకు ఈ గ్రూప్లో పెట్టాము. అది మీరు చూడండి, దాని లిరిక్స్ కూడా అందులో ఉన్నాయి. అందులో టెక్స్ట్ అది నేర్చుకోవాలి మీరు. అది నేర్చుకుని ఆ, ఒకళ్ళు అన్మ్యూట్ చేసి ఆ, ప్రార్థన చేస్తారు. తద్మా వాళ్ళు మ్యూట్ చేసుకుని ప్రార్థన చేస్తారు. అందరూ గట్టిగానే ప్రార్థన చేయాలి. రెండవది, ఆ, క్లాసు 6:30కి సారీ 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. కానీ మీరు ఈ సదాచారంలో ఏంటంటే మనము లేచేది బ్రహ్మీ ముహూర్తంలో లేవాలి. 6:30 సారీ సూర్యోదయానికి 2 గంటల ముందు లేచి, అంటే 2 గంటల లోపల ఎప్పుడైనా లేచి ఆ, ఫస్ట్ మొట్టమొదటిగా మన బెడ్ సరి చేసుకోవాలి. ఆ సరి చేసుకున్నప్పుడు ఆ, మన క్వాలిటీ అండ్ సిన్సియారిటీ ఇన్ డూయింగ్ దట్ జాబ్ షుడ్ బి ఆఫ్ ద హైయెస్ట్ క్వాలిటీ. మంచిగా చేస్తే రోజంతా మనము అలాగే చేస్తాము. అందుకని చెప్పేసి ఆ, అది అయిన తర్వాత కొద్దిగా కాలకృత్యములు తీర్చుకుని ఆ, కొద్దిగా ఆ తర్వాత కొంచెం వ్యాయామం ఏదైనా సరే వ్యాయామం చేసి ఆ, వ్యాయామం అంటే మనం యోగా చేయొచ్చు, లేకపోతే ప్రాణాయామం చేయొచ్చు, లేకపోతే వాకింగ్ చేయొచ్చు. ఏదైనా సరే మీకు ఇష్టమైనది కొద్దిగా చేసి ఆ తర్వాత స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకుని ఆ తర్వాత ప్రార్థన చేయాలి. మీరు సంధ్యావందనం కానీ పూజ కానీ నిత్య పూజ ఏదో చేస్తూ ఉంటారు. మీరు ఏది చేసేది అది చేసిన తర్వాత ఇంకో ఏదైనా ఇంకా సూర్యుడు ఉదయించేటప్పటికి మీరు రెడీ అయిపోతే ఆ తర్వాత ఆ, అన్ని పనులు సవ్యంగా అవుతాయి. ఇది ఒక సదాచారంలో భాగము. ఇలాంటివి చాలా ఉన్నాయి రోజంతా. ఆ, అవి తర్వాత మన గురువుగారు చెప్తారు ఏమేం చేయాలి అన్నది. సో నెక్స్ట్ నేను చెప్పవలసింది, మీరు మమ్మల్ని ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ నెంబర్లు మీ గ్రూపులో పెడతాము. మనం క్లాస్ ఎలా కండక్ట్ చేస్తాము అన్నది ఇప్పుడు తద్మా ఆర్గనైజర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తారు. మనది ఒక వెబ్సైట్ ఉందండి, వేద సంస్కృతి సమితి org.in. అది చూడండి. మనకి ఈ జనరల్ కూడా ఉంది, క్వార్టర్లీ ఈ జనరల్. అందులో రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేస్తాము. అవి కూడా మీకు ఏదైనా పేపర్ పబ్లిష్ చేయాలంటే మీరు పబ్లిష్ చేయొచ్చు. రివ్యూ టీం ఉంది, వాళ్ళు చదివి మీకు ఇంప్రూవ్మెంట్ చెప్తారు. ఆ ఇంప్రూవ్మెంట్స్ చేసుకున్న తర్వాత పబ్లిష్ చేస్తాము. అటెండెన్స్ ఇంపార్టెంట్ అండి. అటెండెన్స్ అందరూ అట్లీస్ట్ 75% అయినా ఉండాలి. కాబట్టి ఆ, వీలున్నప్పుడల్లా, వీలు లేనప్పుడు ఎలాగో మీకు అబ్సెంట్ అవుతారు కాబట్టి వీలున్నప్పుడల్లా మీరు తప్పకుండా అటెండ్ అవ్వండి. నోట్స్ తయారు చేసుకోండి. ఆ, ఒకటి ఒకటేమో క్లాస్ నోట్స్, రెండోదేమో హోమ్ నోట్స్. హోమ్ నోట్స్ అంటే మీకు అర్థమైంది మ్, కొద్దిగా మీ హోంవర్క్ చేసుకుని మీకు అర్థం చేసుకుని మీ కాన్సెప్ట్స్ మీరు పూర్తిగా రాసుకుంటే అది మీకు ఉపయోగపడుతుంది. సో మీకు ఒక మాన్యువల్ లాగా మీకు ఇస్తాము, అది ఇంగ్లీష్లో ఉంది. ఆ, అది చదువుకుని మీకు ఏదైనా డౌట్లు ఉంటే అందులో అడగచ్చు. సో క్లాస్ ఎలా కండక్ట్ చేస్తారో అన్నది చిట్టిబాబు గారు ఇప్పుడు చెప్తారు. ఆల్ ద బెస్ట్. వెల్కమ్ అగైన్ టు ఆల్ ఆఫ్ యూ. చిట్టిబాబు గారు. ఓకే. అందరికీ నమస్కారం, శుభ సాయంత్రం. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఆ, ఈ కోర్స్ గురించి బాబు గారు చెప్పారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మందికి తెలుగు ఆ, ఈ కోర్స్ అందరూ కండక్ట్ చేసే వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళే. కానీ రెగ్యులర్ కోర్స్ ఏదైతే ఉందో అది ఇంగ్లీష్లో కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే
పాన్ ఇండియా అందరూ ఉంటారు, అన్ని భాషల వాళ్ళు ఉంటారు అని చెప్పేసి. కానీ దాని తర్వాత చాలామంది క్లాస్ అటెండ్ అవుతూ ఆ, తెలుగులో వాళ్ళకి ఇంగ్లీష్లో ప్రశ్న వేయడానికి కష్టంగా ఉండేది. ఆ, కాబట్టి వాళ్ళందరూ కూడా తెలుగులో మీరు కండక్ట్ చేస్తే బాగుంటుంది కదా, వాళ్ళు చాలా సంకోచిస్తూ ఉండేవాళ్ళు ప్రశ్న అడగడానికి. మాకు కనపడుతూ ఉండేది. అది ముఖ్యమైన కారణం ఈ తెలుగు బ్యాచ్ స్టార్ట్ చేయడంలో. ఓకే, సో దట్స్ ఓన్లీ ద బ్యాక్గ్రౌండ్. నౌ హౌ ఈ మనకి ఇంగ్లీష్ చాలా చాలా ఫ్లూయెంట్గా వచ్చేస్తూ ఉంటుంది. తెలుగులో పదాలు వెతుక్కోవాలి, కానీ ఇంగ్లీష్ అయితే అనర్గళంగా వచ్చేస్తూ ఉంటుంది. అదే వచ్చినట్టు కాదు, కానీ మా ఇంగ్లీష్లో చాలా ఈజీగా మాట్లాడతాం. ఈ కోర్సు 10 నుంచి 11:30 దాకా. రెగ్యులర్ కోర్స్ ఏమో ఇందాక చెప్పారు 6:30 నుంచి 8 గంటల దాకా ఉంటుంది, మండే టు ఫ్రైడే. సో ఈ 10 నుంచి 11:30 దాకా ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళు ముఖ్యంగా చేయాల్సింది ఏమిటంటే, జాయిన్ అయిన వెంటనే మీ పేరు ఏదైతే ఉందో, మీరు పార్టిసిపెంట్స్ లిస్ట్ అని ఉంది, పార్టిసిపెంట్స్ అని ఉంది ఇక్కడ మీ మెనూలో, అది క్లిక్ చేస్తే మీరు చూడొచ్చు మీ పేర్లను. నేను ఎవరైతే జాయిన్ అయ్యారో ఈ కోర్సులో వాళ్ళందరి పేర్లు ఉన్నాయి అందులో. సో మీకు అటెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి బాబు గారు ఇందాక చెప్పారు. సో ఈ అటెండెన్స్ వేయడానికి అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన పిన్ నంబర్ వేయాలి. పిన్ నంబర్ వేస్తేనే మాకు అర్థమవుతుంది వీళ్ళు ఈ బ్యాచ్కి అప్లై చేశారు, వాళ్ళని మేము అలౌ చేశాము, వాళ్ళే ఇక్కడికి వచ్చారు అని చెప్పి మాకు అర్థమవుతుంది. లేకపోతే ఎవరిదో పేరు వచ్చింది అనుకోండి, ఆ పేరు ఆథరైజ్డో తెలీదు, అనాథరైజ్డో తెలీదు. ఈ అనాథరైజ్డ్ ఎవరినైతే మేము అంగీకరించలేదో, వాళ్ళు అప్లై చేయలేదో వాళ్ళని ఇందులో ఈ క్లాసులు అటెండ్ అవనీయమండి. ఎందుకంటే అది ఒక డిసిప్లిన్, వాళ్ళని ఏదో తీసేద్దామని కాదు, వాళ్ళు ఒక పద్ధతి కింద రావాలి క్లాస్కి. ఏ క్లాస్ కన్నా ఎక్కడన్నా సరే ఒక పద్ధతి అంటూ ఉంది కాబట్టి ఆ పద్ధతి ఫాలో అవ్వాలి, ఆ పద్ధతి పాటించి వాళ్ళు అప్లై చేయాలి. కాబట్టి ఈ పిన్ నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో ఈ పిన్ నంబర్ లిస్ట్ ఇచ్చారు. సో మీ అందరూ మీ పిన్ నంబర్ తెలుసుకుని ఉండొచ్చు. సో ఏం చేస్తారంటే, 2 పద్ధతులు ఉన్నాయి ఈ పిన్ నంబర్ వేయడంలో. అంతకన్నా ముందర పిన్ నంబరు దానికన్నా ముందర చాలామంది వాళ్ళ పేర్లు ఇక్కడ చూస్తే మోటరోలా, ఐఫోను, జయోమి అలాగా పేర్లు ఉన్నాయి. సో ఫస్ట్ మీ పేర్లు మామూలు పేర్లు కదా రాయాలండి, పూర్తి పేరు రాయాలి. ఈ పేర్లు రాయడానికి వీల్లేదు. రెండోది పిన్ నంబరు. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఆ పద్ధతి వింటూ ఉండండి, విని మీరు చేయగలిగితే చేసేయండి. ఈ పార్టిసిపెంట్స్ లిస్ట్ అని ఉంది కదా, అందులో మీ పేరు ఎక్కడుందో చూసుకోండి. సో మోటరోలా అన్న వాళ్ళు ఇంకో మోటరోలా వచ్చిందంటే మీ పేరు మీకు గుర్తుపట్టడం కష్టం. కాకపోతే మీ పేరు మీరు చూసుకుని, ఇప్పుడు రవి సుందర్ గారు అని చెప్పేసి ఉన్నారు. ఇప్పుడు రవిసుందర్ గారు అని చెప్పేసి మీరు ల్యాప్టాప్ నుంచి చేస్తుంటే ఆ కర్సర్ ఏదైతే ఉందో ఆ కర్సర్ని రవి సుందర్ గా అని చెప్పేసి ఆ పేరు మీదకి తీసుకెళ్ళండి. తీసుకెళ్తే చివర్లో 3 చుక్కలు కనపడతాయి. ఆ 3 చుక్కల్ని కనుక మీరు నొక్కితే మీకు ఒక డ్రాప్ డౌన్ మెనూ లాగా వస్తుంది. ఒక 4-5 ఏవో ఉన్నాయి. దాంట్లో రీనేమ్ అని రాసింది ఒకటి. సో ఆ రీనేమ్ అన్నదాన్ని నొక్కితే అప్పుడు మీకు ఇంకో బాక్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ
మీరేం చేయాలంటే మీ పిన్ నంబర్ ముందర రాయాలి. పిన్ నంబరు 17665 అనుకోండి. రవిసుందర్ గారిది 17665 అనుకోండి. మరి ఏం చేయాలంటే 17665 అని రాసి ఒక స్పేస్ ఇచ్చి దాని తర్వాత రవిసుందర్ అని రాసి కింద చేంజ్ అని ఉంటుంది. ఆ చేంజ్ని నొక్కితే ఇప్పుడు చూడండి రవిసుందర్ గారిది పేరు మారిపోయి ఉంటుంది. సో ఆ రకంగా అందరూ కూడా మీ పిన్ నంబరు మార్చండి. ఇప్పుడు 17665 వేశాను. సో మీరు మీ కరెక్ట్ పిన్ నంబర్ తోటి కూడా మార్చుకోవచ్చు. ఇదే పద్ధతిలో రీనేమ్ అనే పద్ధతిలోనే. వెరీ గుడ్, చాలా మంది చేసి మారుస్తున్నారు. సో అందరూ అలా మార్చండి. ముందర ఈ మోటరోలా ఐఫోన్లు వీళ్ళందరూ జయోమి లాస్ట్లో ఉన్నారు. జయోమి అని ఇద్దరు ఇద్దరు బహుశా వేరు వేరో తెలియదు, ఏమిటి తెలీదు. సో ఇది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏమిటంటే మనం జూమ్ సెట్టింగ్లోకి జూమ్ ఓపెన్ చేసిన వెంటనే అడుగుతుంది మీ పేరు ఎలా ఉండాలి అని చెప్పేసి. సెట్టింగ్స్ అని ఎదురుగుండా కనపడకపోతే సెట్టింగ్స్ అని నొక్కితే అక్కడ కనబడుతుంది మీ పేరు ఎలా ఉండాలి అని. మీ పేరు అక్కడే గనక మీరు రాశారనుకోండి, ఇదే నెంబర్ 1 ఇప్పుడు రోహిణి కుమార్ అని ఉన్నారు. ఆయన అక్కడ 2020 ఏవి రోహిణి కుమార్ అని అక్కడే రాసేసారంటే మీరు ప్రతిసారి రాయక్కర్లేదు. మీరు క్లాస్ అటెండ్ అయిన వెంటనే అదే పేరుతోటి వచ్చేస్తుంది. లేకపోతే నేను ఇందాక చెప్పినట్టు మీరు క్లాస్కి వచ్చిన తర్వాత రీనేమ్ చేసుకునే పద్ధతి. ఇది 2 పద్ధతులు. ఒకటేమో సెట్టింగ్స్లో చేసుకోవచ్చు, అది పర్మనెంట్. రెండోదేమో రీనేమ్. ఈ సెట్టింగ్స్లో చేసుకోవడానికి కొంతమందికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కరోనా తర్వాత ఆన్లైన్ క్లాసులు, ఆన్లైన్ మీటింగ్లు బోలెడు ఉన్నాయి. కొంతమంది మీటింగ్లు అటెండ్ అవుతారు, కొంతమంది వెబినార్ క్లాసులు అటెండ్ అవుతారు ఆన్లైన్వి, కొంతమంది భగవద్గీత క్లాసులు అటెండ్ అవుతున్నారు, కొంతమంది ఇంకోటి చాలామంది వెళ్తున్నారు. సో అన్నీ కూడా జూమ్లో జరుగుతున్నాయి. కాబట్టి ఎవరికి వాళ్ళ ఒక్కొక్క పద్ధతి ఉంది. కాబట్టి ప్రతిసారి మార్చుకోవాల్సి వస్తుంది. సో అట్లాంటి ఇబ్బంది లేని వాళ్ళు సెట్టింగ్స్లో వెళ్ళి మార్చుకోండి, అది సులువు. లేదా అంటే వచ్చిన వెంటనే మీ పేరుని, ఇప్పుడు ఐఫోన్ వాళ్ళు ఇంకా మార్చలేదు, జయోమి 211 అని ఉంది, C11 జయోమి 241168 NC11 ఏదో ఉంది. కానీ వాళ్ళు మార్చండి. మీరు ఇప్పుడు చెప్పినట్టుగా అందరు మార్చారు, మీరు కూడా మార్చండి. ఈ పేర్లు మాత్రం ఉండకూడదు, ఐఫోన్లు ఇట్లాంటివన్నీ ఉండకూడదు. ఇలా గనక ఉంటే వెంటనే మీ పేర్లు అందులోంచి తీసేస్తాం, లిస్టులోంచి. మీరు క్లాసులో అటెండ్ అవ్వడానికి ఉండదు. సో మీరు అటెండ్ అవుదాం అనుకుని ఐఫోన్ పెట్టుకుని కూర్చుంటే పేరు మిమ్మల్ని ఇందులోంచి తీసేస్తాం క్లాసులో నుంచి. ఎందుకంటే అన్ఆథరైజ్డ్, మాకు తెలియదు ఆ మనిషి ఎవరో, మాకు తెలియాలి ఎవరున్నది. కాబట్టి మీరు మీ పేరు క్లియర్గా పిన్ నంబర్తో సహితంగా రాయండి. ఇంకా చాలామంది రాయలేదు, ఎందుకు ట్రై చేయండి, రీనేమ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడే ఒక 5 సెకండ్లు కూడా పట్టదు ఇవి మార్చడానికి. ఎస్పెషలీ ఐఫోన్ వాళ్ళు తప్పకుండా మార్చండి ముందరే. లేకపోతే మాత్రం ఇప్పుడు వెంటనే తీసేయగలం. ఈ చెప్పిన ఒక 5 నిమిషాల్లో ఇది మార్చకపోతే ఐఫోన్ ఉన్న వాళ్ళను, జయోమి ఉన్నవాళ్ళు పిన్ నంబర్ అన్నది దాని తర్వాత ఇప్పుడు SRS అని చెప్పి కొంతమంది రాశారు ఎవరిదో పేరు. ఇలా షార్ట్ ఫామ్లు రాయకండి, మీ పూర్తి పేరు రాయండి. దాని తర్వాత పిన్ నంబర్.
పిన్ నెంబర్ తోటే అటెండెన్స్ ఉంటుంది. ఐఫోన్ వాళ్ళు ఇంకా మార్చలేదు ఎందుకు? ఆర్ యు దేర్? తెలుగు అర్థం అవుతుందా? మీది తెలుగు కోర్సు కాబట్టి తెలుగు అర్థం అవ్వాలి. జయోమి అన్నవాళ్ళు, ఐఫోను జయోమి ఇద్దరు, వీరు వెంటనే పేర్లు మార్చండి, లేకపోతే మీ పేర్లు ఇందులో తీసేస్తాం. ఇందులో వేరే మొమాటాలు ఏం లేవు, ఎందుకంటే బయట వాళ్ళు ఈ కోర్స్ అటెండ్ అవ్వడానికి లేదు, అది నియమం. విల్ గో ఫర్దర్. సో ఇందులో దాని రెండో భాగం ఏమిటంటే ప్రార్థన చేయడం. నోట్సులు రాసుకోవడం అన్నది బాబు గారు చెప్పేశారు. ప్రార్థన చేయడం అన్నది అందరికీ ఈ ప్రార్థన ఏమిటో, శ్లోకాలు ఏమిటో అన్ని రాసి ఇచ్చారు. మీరు ప్రతిరోజు ఈ ప్రార్థన మీ పరంగా మీరు చేస్తూ ఉండాలి. ఎవరైతే చేస్తున్నారో క్లాస్కి చేస్తున్నారో వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళతో పాటు మీరు మ్యూట్లో ఉండి మైక్ని మూసేసి మీరు కూడా చెయ్యాలి. చేస్తేనే కానీ ఆ శ్లోకాలు మనకి నోటికి రాదు. రెండోది ఏమిటంటే ఇదంతా ఇప్పుడు సత్సంగంలో కూర్చుంటే అందరూ కలిసి ప్రార్థన చేస్తారు. అందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు ఒకే పద్ధతి, ఒకే రిథంలో చేస్తే అది దాని యొక్క రివర్బరేషన్ ఏదైతే ఉందో, వైబ్రేషన్ ఏదైతే ఉంటుందో అది చాలా గొప్పది, చాలా బాగుంటుంది అది అనుభవించే వాళ్ళకి. కానీ అది హెచ్చు తగ్గులుగా మనం చేసామనుకోండి, ఎవరి పద్ధతిలో వాళ్ళు చేస్తే అది ఒక కాకిగోలలాగా తయారవుతుంది. సో ఎవిస్ ఐఫోన్, ఇది కొత్తగా ఇంకోటి వచ్చింది, ఎవిస్ ఐఫోన్ అని కొత్తగా జాయిన్ అయ్యారు. ప్లీజ్ మీ పేరు మార్చండి, ఐఫోన్ పేరు మార్చండి, మీరు జయోమి పేరు మార్చండి. సో ఈ ప్రార్థన మీరు హెచ్చు తగ్గులుగా లేకుండా ఒకే పద్ధతిలో చేయాలి. సో అందరికీ కూడా అవకాశం ఇచ్చి అందరి చేత కూడా ప్రార్థన చేయిద్దామని చెప్పేసి మా ఉద్దేశం. అందరూ నేర్చుకోవాలి, అందరూ కూడా చాలా బాగా చేసేవాళ్ళు ఉన్నారు. ఈ కోర్సు సనాతన ధర్మం అంటూ ఏమో తెలియకపోవచ్చు, కానీ నిత్యం ఇంట్లో పూజలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు వచ్చి ప్రార్థన చేయొచ్చు. మూడో విషయం ఏంటంటే నోట్స్లు రాసుకోవడం అని బాబు గారు చెప్పారు. మీరు నోట్స్ రాసుకుంటేనే చాలా సులభం, మీకే సులభం. ఏదైతే ఏది రాసుకున్నా కానీ అది దాని తర్వాత చూస్తే మీకు అర్థం అవుతుంది ఏమిటో ఇది అని. అది వెంటనే చేస్తాను, అదేదో ఒక 4-5 రోజుల తర్వాత చూస్తే అది పిచ్చిగీతల్లాగానే ఉంటాయి, ఏమీ అర్థం కాదు. కానీ వెంటనే మనం రాసుకుంటే బాగుంటుంది. ఇంకా మిగతావన్నీ మీరు క్లాసులు అటెండ్ అవుతూ ఉన్న కొద్దీ మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది, మీరు ప్రశ్నలు అడగచ్చు, దానికి సమయం కేటాయిస్తారు. దాంట్లో మీరు మీ ప్రశ్నలు వేసుకోవచ్చు, మీ సందేహాలు తీర్చుకోవచ్చు. దాని తర్వాత మీకు ఏమన్నా డౌట్లు ఉంటే బాబు గారికి కానీ ఫోన్ చేయొచ్చు. వెంకటనారాయణ గారు, దాని వసుంధర గారు, వీళ్ళు రెగ్యులర్గా ఈ కోర్స్ కండక్ట్ చేస్తారు, వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. సో ఎట్లాంటి ఇబ్బందులు మీకు ఉండవు ఈ కోర్సుకు సంబంధించి. కోర్సులో ఎగ్జామ్స్ ఉంటాయి మధ్యలో, ప్రాక్టీస్ ఎగ్జామ్ అని ఒకటి. అంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి అందరూ పరీక్షలు రాసే ఏదో యూట్యూబ్లు చూడొచ్చు, ఇలా నొక్కి ప్యాడ్లోను అలా చేస్తూ ఉండొచ్చు. కానీ ఆన్లైన్లో ఎగ్జామ్ రాయడం అన్నది ఈ వయసులో అలవాటు ఉండకపోవచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ ఒక ప్రాక్టీస్ ఎగ్జామ్ ఉంటుంది,
అది ఎలా చేయాలో చెప్తాం, అప్పుడు కంగారేం లేదు. ఆ ప్రాక్టీస్ ఎగ్జామ్ అయిన తర్వాత ఆ ప్రాక్టీస్ ఎగ్జామ్లో మీరు అప్పటిదాకా చదువుకున్నది, అప్పటిదాకా చెప్పినవన్నీ కూడా ఉంటాయి. దాని తర్వాత ఒక 2-3 పరీక్షలు అయిపోయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది ఆ మెయిన్ ఎగ్జామ్లో సరే, ఇందులో మార్కులు చిన్నప్పుడు మార్కులు రావడం వేరు, ఇప్పుడు ఇక్కడ మార్కులు రావడం వేరు. ఇక్కడ మార్కులు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా అది మీ సాధన, మీ అనుభవానికి వదిలేసాము. అది తక్కువ వస్తే ఇంకా చదువుకోవాలని, ఎక్కువ వస్తే ఇంకా చదువుకోవాలని, బాగా చదువుకోవాలని, అంతే తప్ప ఏదో తక్కువ వచ్చేసేమో నేను ఫెయిల్ అయిపోయాను అని అనుకోవడానికి కాదు. తప్పకుండా మీరు అందరూ పాస్ అవ్వాలి, పాస్ అవుతారు. క్లాసుకు అటెండెన్స్ ఇంట్రెస్ట్గా వచ్చారు అంటే పాస్ అవుతారు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ కాస్త శ్రద్ధగా ఉండాలి. ఒక చెక్ ఉంటుంది, పరీక్ష పెడితే ఒక శ్రద్ధగా చదువుతారు అని చెప్పేసి పరీక్ష. సో ఇది ఈ కోర్స్ యొక్క పూర్తి పిక్చరు. మీ డే టు డే మీతో పాటు ఉన్నవాళ్ళు ఎవరంటే వెంకటనారాయణ గారు అయితే బాబు గారు డిసైడ్ చేసి చెప్తారు మీకు. మీతో పాటు రెగ్యులర్గా కోర్సు ఎవరు కండక్ట్ చేస్తారు అన్నది. సో వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు. మీకు మిగతా గ్రూప్లో ఉంటాం కాబట్టి ఆ బాబు గారికి రాయొచ్చు, లేదా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. యు ఆర్ ఫ్రీ టు కాంటాక్ట్ ఎనీ వన్ ఆఫ్ అస్. వీఆర్ రెడీ టు హెల్ప్ యూ. సో అందరికీ శుభాకాంక్షలు ఈ కోర్సులో జాయిన్ అయినందుకు. ఈ కోర్సు గొప్పతనం చెప్పుకోవడం కాదు, కానీ రెగ్యులర్ కోర్సులో ఈ కోర్సులో కూడా మరి మిగతా పరిచయం అయితే తెలుస్తుంది. టైం ఎక్కువ దాటిపోతుంది నేను మాట్లాడడంలో. చాలామంది బాగా పండితులు కూడా, అంటే ఈ సనాతన ధర్మం గురించి, భగవద్గీత గురించి తెలిసిన వాళ్ళు, దాని తర్వాత చాలా అభ్యాసం చేసిన వాళ్ళు కూడా ఈ కోర్సులు అటెండ్ అయ్యి ఈ కోర్సులో సనాతన ధర్మం యొక్క సైన్స్ ఏమిటి అన్నది ముఖ్యంగా మీకు తెలుస్తుంది. దట్ సనాతన ధర్మం ఈజ్ ద మోస్ట్ సైంటిఫిక్ బేస్డ్ ధర్మం. ఇది ఎందుకు చేయాలి, ఇది ఇలా చేయాలి అంటే ఎందుకు చేయాలి అని చెప్పేసి చెప్పే రీజన్ ఉన్నది. ఇప్పుడు సంస్కారాలను చెప్తారు, 16 సంస్కారాలు, షోడశ సంస్కారాలు. ఒక్కొక్కటి ఎందుకు చేయాలి, దాని కారణం ఏమిటి అని ప్రతిదీ విశ్లేషణ చేసి మీకు చెప్తారు. కాబట్టి ఇలాగ నేర్చుకున్న వాళ్ళు, బాగా నిష్ణాతులైన వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుని ఈ కోర్సుని మెచ్చుకోవడం మాకు చాలా సంతోషం ఇస్తుంది. వాళ్ళు వచ్చి మీ కోర్సులోకి జాయిన్ అయిన తర్వాత చాలా విషయాలు తెలిసాయి అని ఎప్పుడైతే అంటారో మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే ఈ కోర్సుని తీర్చిన వాళ్ళు డాక్టర్ సిఎస్ఆర్ ప్రభు గారు మీతో పరిచయం వస్తారు. వాళ్ళు మీకు ప్రసంగం ఇస్తారు, క్లాసులు తీసుకుంటారు. దాని తర్వాత విశాలాక్షి గారు, వీళ్ళందరూ చాలా నిష్ణాతులైన వాళ్ళు. మిగతా ఫ్యాకల్టీ ఏదైతే వస్తున్నో వాళ్ళు కూడా చాలా నిష్ణాతులు. వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి చెప్తున్నారు. అది గొప్పతనం. ఇక్కడ ఫీజులు ఏం లేవు. స్వచ్ఛందంగా అందరి అన్ని చోట్ల నుంచి, ఒక్క చోట నుంచి కాదు. నేను ఢిల్లీలో ఉంటున్నాను, ఇంకోళ్ళు ఇంకో చోట అందరూ కలిసి ఇది కోర్సుని సెట్ చేశారు, ఈ కోర్సు మీకు చెప్పడానికి. సో మీరందరూ ఈ కోర్సుని ఉపయోగించుకొని సనాతన ధర్మాన్ని అంటే ఏమిటో, దాంట్లో ఉన్న విజ్ఞానం ఏమిటో, శాస్త్రం ఏమిటో తెలుసుకుని అందరికీ మిగతా వాళ్ళకు కూడా తెలియజేస్తారని చెప్పేసి ఉద్దేశంతో ఈ కోర్సు ఉంది. మీ అందరికీ శుభాకాంక్షలు. నమస్కారం. ధన్యవాదములండి చాలా చిట్టిబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన ఆర్గనైజరు
వెంకటనారాయణ గారు పరిచయం చేసుకుని మీకు ఆ, కొన్ని విషయాలు చెప్తారు. వెంకటనారాయణ గారు. ఆ, అందరికీ నమస్కారం. ఈ తెలుగులో జరుగుతున్న సనాతన ధర్మం ప్రాథమిక స్తర తరగతులకు స్వాగతం. ఇది రెండవ కోర్స్. ఇది మొదటిది ఆల్రెడీ నేను వసుంధర గారు కోఆర్డినేట్ చేశాము. ఫస్ట్ విషయం ఏంటంటే టైమింగ్, సమయం చాలా మన కన్వీనియంట్ టైం ఇది. 10 to 11:30 అనేది చాలా హాయిగా క్లాసులు అటెండ్ కావచ్చు అన్నీ. సో అందరూ తప్పకుండా రెగ్యులర్గా ఏదో మరీ కమిట్మెంట్స్ ఉంటే తప్పించి సాధ్యమైనంత వరకు అన్నీ అటెండ్ కండి. ఓన్లీ 2 రోజులే కదా వారంలో. అన్ని మంచి విషయాలు చెప్తారు. అంటే అందరూ మనం ప్రవచనాలు యూట్యూబ్ వాటిలో వీటిలో వాట్సాప్లో వాటిలో అన్నీ ఇప్పుడు మనకు అన్ని విషయాలు చెప్తున్నాయి. కానీ ఒక స్ట్రక్చరల్గా ఈ వేదం అక్కడి నుంచి వరుసగా అన్నీ కూడా మనం బాగా శ్రద్ధగా తెలుసుకోవచ్చు. టైంకు రండి. ఇందాక అందరు చెప్పారు 6:25 అంటే సారీ, మీకు 5 minutes ముందే 10 to 11:30 కాబట్టి ఒక 5 minutes ముందే వచ్చేయండి. ఎట్లాగో టైం కన్వీనియంట్ కాబట్టి. ఎందువల్లంటే ఒక క్రమశిక్షణనే కాదు, ఇప్పుడు మనకు పాఠాలు చెప్పే వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, జ్ఞానంలో పెద్దవాళ్ళు. వాళ్ళందరూ చాలా క్వాలిఫైడ్ పర్సన్స్, ఎక్స్పీరియన్స్ పర్సన్స్. వాళ్ళని మీరు చూస్తారు, అందరూ కూడా చాలా పెద్దవాళ్ళు. సో వాళ్ళకు ఒక మనం గౌరవం ఇచ్చినట్టు అవుతుంది. మన టైంకి రావడం అనేది ఒక గౌరవం ఇవ్వడం. వాళ్ళు వచ్చిన తర్వాత మనం రావడం అనేది తక్కువ. మనం ముందుగా వచ్చి వాళ్ళని మనం వెల్కమ్ చేసినట్టుగా ఉండాలి. అందువల్ల టైంకు రండి. వారంలో 2 రోజులే కాబట్టి పెద్ద ఇష్యూ కాదు ఇది. చక్కగా వినండి. మొదట్లో మీకు కొంచెం అర్థం కాకపోయినా రికార్డింగ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వినొచ్చు మొత్తం. ఇంకోసారి ఇంట్లో వీడియో రికార్డింగ్ ప్రతిరోజు పెడతారు, హాయిగా వినొచ్చు మనం కన్వీనియన్స్ ఉన్నప్పుడు. ఇంకొకసారి ఒకవేళ అర్థం కాకపోతే వినండి. కొన్ని టాపిక్స్ కొంచెం ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, కానీ మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. చక్కగా అన్నీ రామాయణ మహాభారత దాకా అన్ని పురాణాలు అవన్నీ కూడా ఉంటాయి. ఇట్స్ 4 months కోర్స్ కదా. సో అన్ని విషయాలు తర్వాత మెల్లగా మీకు అన్నీ తెలుస్తాయి. తర్వాత ఇప్పుడు గురుగారు చెప్పినట్టుగా, మన చిట్టిబాబు గారు చెప్పినట్టుగా ప్రేయర్ కూడా మీరు ఒక ప్రింట్అవుట్ తీసుకోండి, ప్రింట్అవుట్ పెట్టుకోండి మీ ముందు. అది కూడా భాగమే ఇది. అంటే మనం అందరము హిందువులు అందరము ప్రేయర్ చేస్తూనే ఉండుంటాము అందరము. ఒకళ్ళు చేయని వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇప్పుడు నేర్చుకోండి చక్కగా. తర్వాత ఆడియో కూడా పెట్టాము, ఆ లైన్స్లో మీరు కూడా నేర్చుకొని మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఒక వాయిస్ రికార్డ్ పెట్టండి. అది కూడా నాకు కానీ వసుంధర గారు కానీ పెడితే బాగుంటే మనము క్లాస్లోనే చదవచ్చు ప్రేయర్ కూడా. తర్వాత ఈ కోర్సు పెట్టడానికి ఎందరో చాలా శ్రమ చేస్తున్నారు వెనకాల. అంత ఈజీ కాదు ఇది. అసలు నేను కూడా ఆలోచించాను. నేను కూడా ఇక్కడే 2 కోర్సులు చేశాను. చాలామంది దీనికి ఇది జరగడానికి శ్రమ పడుతున్నారు, చాలా పెద్దవాళ్ళు. తర్వాత ఎక్స్ట్రా టైం తీసుకుంటున్నారు, వాళ్ళ విషయాలు చూసుకుంటూ కూడా అది కూడా చేస్తున్నారు. కాబట్టి మనం న్యాయం చేయాలి ఈ కోర్సుకి. అందువల్ల పూర్తి సహకారం ఇద్దాము, ప్రతిరోజు వద్దాం. ఇప్పుడు ఓరియంటేషన్కి తక్కువ మందే వచ్చారు, బట్ మెల్లగా అందరూ దీనికి వచ్చి ప్రతిరోజు వీడియో చూడండి రాని వాళ్ళు. ఒకవేళ మిస్ అయితే తప్పేం లేదు, ఒకవేళ కమిట్మెంట్స్ ఉంటే రాలేరు, ఆఫీస్ కమిట్మెంట్స్ ఏ ఉంటాయి. అందువల్ల చక్కగా వినండి. తర్వాత క్లాస్లో కూడా ఇందాక చెప్పినట్టుగా ఒక క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. యూజువల్గా ఒక 20 minutes అన్నా ఇస్తారు. అప్పుడే ప్రశ్నలను అడగండి, ఎందుకంటే మధ్యలో డిస్టర్బ్ చేయదు వాళ్ళని. వాళ్ళకు ఒక ఫ్లో ఉంటుంది, ఆ ఫ్లో తప్పితే వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అందువల్ల తర్వాత మీ క్వశ్చన్స్ అని ఒకటి చాట్ బాక్స్లోగా ఉంటుంది, అక్కడ కూడా టైప్ చేయొచ్చు ముందుగా. ఐ మీన్ ఆ 20 minutesలో టైప్ చేసేయచ్చు. లేదంటే మీరు హ్యాండ్ రైజ్ చేసి వరుసలో కోఆర్డినేటర్ పర్మిట్ చేసినట్టుగా మీరు అడిగి తెలుసుకోండి. తప్పకుండా అడిగి తెలుసుకోండి మీ డౌట్లన్నీ, అన్ని డౌట్లు మీకు వచ్చినవన్నీ తెలుసుకోండి. తర్వాత క్లాస్ అయిన తర్వాత రికార్డింగ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 5 minutes టైం ఇస్తారు అందరికీ. ఇంకేదైనా ప్రశ్నలు ఆర్గనైజేషన్ సంబంధించి అడగాలని కూడా అడగచ్చు. అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. ఇక్కడ ఏమి మరీ ఫార్మల్ ఏమి అట్మాస్ఫియర్ కాదు, ఇన్ఫార్మల్ అట్మాస్ఫియరే. తర్వాత నా గురించి నేను చెప్పుకోలేదు. నా పేరు వెంకటనారాయణ. నేను స్టేట్ బ్యాంక్లో ఎక్కువ సర్వీస్ చేశాను. రిటైర్ అయిన తర్వాత సంస్కృతం ఇక్కడే సంస్కృత భారతిలో 4 levels పాస్ అయ్యాను. తర్వాత ఇక్కడే ఈ బేసిక్ లెవెల్ కోర్సు, అడ్వాన్స్ కోర్స్ చేశాను.
వేదం కూడా 3-4 ఏళ్ళ నుంచి నేర్చుకుంటున్నాను. ఆ, నాకు ఈ కోర్సు చేరిన తర్వాత మంచి ఒక అట్లీస్ట్ ఒక స్ట్రక్చరల్గా, నేను ఇందాక చెప్పినట్టుగా ఒక స్ట్రక్చరల్గా ఒక ఐడియా అయితే వచ్చింది గ్యారంటీగా. మనం ఎన్నో వింటుంటాం, అన్ని మనకు అట్లా అడహగా వస్తుంటాయి ఇన్ఫర్మేషన్. బట్ అయితే ఇప్పుడు మన పిల్లలకు కానీ మన వాళ్ళకి కానీ చెప్పుకోవాలంటే, ఇప్పుడు వాళ్ళు అడిగినా కానీ, అంటే మనం ఎక్కడ కూడా ఆర్గ్యూ చేస్తామని కాదు, కానీ ఎక్కడైనా మనం డిఫెండ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం హిందువులు తప్పకుండా వాళ్ళకి తెలిసి ఉండాలి. ఇప్పుడు కొందరు అంటారు, మాకు ఒక పుస్తకమే ఉంది, మీకు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, మాకు ఓ దేవుడే, మీకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఇట్లాంటివి వస్తుంటాయి. మనమే కావాలి, మనం వెళ్ళము దాంట్లో, ఎప్పుడైనా వస్తాయి. సో వాటికి మనం కరెక్ట్గా సమాధానం చెప్పగలిగి ఉండాలి. లేదంటే మన పిల్లలు కూడా డిసప్పాయింట్ అయిపోతారు, ఇట్లా మిగతా వాళ్ళు అన్నారు మనం చెప్పలేకపోయాము, అట్లా కూడా వస్తాయి. సో సో అనే విధాల మంచి కోర్స్ అండి ఇది. అందరికీ కంగ్రాచులేషన్స్. అందరు చేరింది, ఇప్పుడు మనందరం ఒక ల్యాడర్ ఎక్కేసాము, ఒక మెట్టు ఎక్కేసాము. ఇంకా మిగతా మెట్లు కూడా అందరు కూడా ఎక్కి చక్కటి పురోగతి చేరుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదములండి వెంకటనారాయణ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన కోఆర్డినేటర్, ఆర్గనైజర్ వసుంధరా గారు, మీరు పరిచయం చేసుకుని మీ గైడెన్స్ కొద్దిగా ఇవ్వండి. నమస్కారం బాబు గారు, అందరికీ నమస్కారం. నేను వసుంధర వేమరాజు. రిటైర్మెంట్ తర్వాత నేను చేస్తున్న కోర్సెస్లో సంస్కృతం నాకు ముందు గురువులు దొరకలేదు. 4వ లెవెల్లో కోవిదాలో విశాలాక్షి మేడము, తర్వాత ప్రభాకర్ శాస్త్రి గారు ఇద్దరు దొరికారు నాకు. ఆ ఇద్దరి ద్వారా నేను సనాతన ధర్మం కోర్సులో జాయిన్ అయ్యాను. ఈ కోర్సులో జాయిన్ అయిన తర్వాత క్రమశిక్షణ అది లేనిదే మనకి ఏది రాదు అన్నది చిన్నప్పటి నుంచి కూడా అలా ఒక విధమైన అలవాటు అయిపోయింది. అది ఆ క్రమశిక్షణ నాకు ఇందులో ఈ కోర్సులో కనిపించింది. మనకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఫాలో అయ్యే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఆ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇచ్చిన ఎంత బాగా ఆర్గనైజర్స్ మనకి వాళ్ళు చేసి చూపిస్తున్నారు అన్నది నాకు ఈ కోర్సులో కనిపించింది. మనకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ 6:25 అంటే ఒక 10 to 15 minutes ముందే ఓపెన్ అయ్యి పెట్టుకుని రెడీగా ఉండేవారు. అలాగే 6:30కి ప్రార్థన అంటే ఫస్ట్ లెవెల్లో నేను చూసాను, 6:30కి ప్రార్థన అయిపోయేది. ఒక్క నిమిషం కూడా అటు ఇటు చేసేవారు కాదు. 8 o'clock క్లాస్ ఎండ్ అవుతుంది అంటే 8 o'clock క్లోజ్ చేశారు. దాని తర్వాత మళ్ళీ మిగిలిన ప్రశ్న సమాధానాలు వీటన్నీ జరిగేవి. కానీ అంటే ఒక డిసిప్లిన్డ్ వే, ఆర్గనైజ్డ్ వే జరిగిన తర్వాత నేను చాలా 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 ఆనందం అనిపించింది. అలాగే ఇద్దరు కూడా పెద్దవాళ్ళు, ఆ పెద్దవాళ్ళు ఇంత క్రమశిక్షణతో దీన్ని నడిపిస్తున్నప్పుడు వాళ్ళకి నా వంతు ఒక 1% అయినా సహాయం చేద్దాము అని చెప్పి సరే బాబు గారితో చెప్పాను. అందుకని ఫస్ట్ లెవెల్ తెలుగు కోర్సులో కూడా ఇదే విధంగా క్లాస్ నడపడానికి ఎటువంటి సహాయ సహకారాలైనా అందిస్తాను అన్నాను. అలాగే సెకండ్ లెవెల్ బ్యాచ్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రెండోది ఏంటి అంటే, ఈ కోర్సులో మిగిలిన కోర్సెస్ కంటే ఇది చాలా చాలా డిఫరెంట్. ఇందులో మనకి సంస్కృతం ఇంపార్టెన్స్, అది అసలు ఎందుకు మనం అంటే చాలా మంది స్కూల్ లెవెల్లో నేర్చుకుని ఉండొచ్చు, కానీ అది మనకి గనక వస్తే దాని ప్రయోజనం మనం ముందు ముందు ధర్మాన్ని మనం ఆచరించడానికి, ఒకటి చదువుకుని దాన్ని అర్థం చేసుకుందికి, ఒక గ్రంథాన్ని చదువుకుని అర్థం చేసుకుందికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది అదొకటి తెలుస్తుంది. అలాగే ఇంగ్లీష్ కోర్సుల్లోనూ మనకి యోగా ఒకటి, వేదిక్ మ్యాథ్స్ ఒకటి, ఈ రెండు కూడా ఉన్నాయి ఇంగ్లీష్ కోర్సులో. తెలుగు కోర్సుల్లో ఏమైంది అంటే మనకి సాటర్డే సండే కాబట్టి ఆ రెండు కొంచెం మనకి తక్కువ సమయం వల్ల అవి లభించకపోవచ్చు. కానీ యోగా మాత్రం మళ్ళీ వేరేగా కూడా కండక్ట్ చేశారు ఫస్ట్ లెవెల్కి. అలా ప్లాన్ కూడా ఉండవచ్చు, ఇంకా నేను కూడా డీటెయిల్స్ లోకి వెళ్ళలేదు. సో ఈ కోర్సులో ఏంటంటే అనర్గళంగా మాట్లాడే వ్యక్తులు ఉంటారు, ఎంతో నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. ఆ ఇన్డెప్త్ నాలెడ్జ్
మీరు వింటే గాని అది అనుభవించిన తర్వాత మీకు ఇది తెలుస్తుంది. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ కానీ క్లాస్లో జాయినింగ్ కానీ పిన్ నెంబర్స్ కానీ ఇవన్నీ మొత్తం డీటెయిల్స్ అన్నీ మనకి ఆల్రెడీ బాబు గారు చెప్పారు, కల్నల్ బాబు గారు చెప్పారు, సిసి బాబు గారు చెప్పారు, వెంకటనారాయణ గారు కూడా కోర్స్ గురించి చెప్పారు. ఎటువంటి మీకు ప్రశ్నలు ఉన్నా కానీ మీరు అడగచ్చు, వాటిని దానికి సమాధానాలు కూడా పొందవచ్చు. అలాగే క్లాస్ మధ్యలో ప్రశ్నలు వేయకుండా క్లాస్ అయిపోయిన తర్వాత చాట్ బాక్స్లో కానీ లేదు హ్యాండ్ రైజ్ చేసి కానీ అడిగితే మనం సమయాన్ని చాలా 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 సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాము. క్లాస్ మధ్యలో పెడితే ఏంటంటే మాట్లాడే వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని సభ్యులందరూ గమనించవలసిందిగా ప్రార్థన. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మళ్ళీ రేపటి క్లాసెస్లో జరుగుతున్నప్పుడు మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. దాని గురించి ఎటువంటి ఆలోచన పెట్టుకోవక్కర్లేదు. అలాగే పరీక్షలు అని చెప్పి కొంతమంది సగం లెవెల్ వచ్చిన తర్వాత కొంతమంది క్విట్ అయ్యారు గ్రూప్. పరీక్షల గురించి మీరు ఎటువంటి టెన్షన్స్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు మాన్యువల్ రెడీగా ఉంది, అంతా వడ్డించిన వేస్తారే ఇక్కడ మీకు. కాకపోతే విద్యార్థిగా మన ధర్మాన్ని మనం నిర్వర్తించుకుంటూ కొంచెం ఎక్స్ట్రా పియర్ స్టడీస్ లేదు అంటే పర్సనల్ స్టడీస్ మనం పెంచుకుంటే గనక వీళ్ళు క్లాస్ అయిన తర్వాత ఆడియోస్ కూడా టైమ్లీ పంపించేస్తారు కాబట్టి మీకు గ్రూపులో క్లాస్లో రాసుకోవడం ఏదైనా పాయింట్స్ మిస్ అయినవి కూడా మళ్ళీ మనం రికార్డ్ విన్న తర్వాత మనకి ఆ ఏవైతే పాయింట్స్ మనకి అర్థం కాలేదో లేదు నోట్ చేసుకోలేకపోయామో అవి కూడా మనం తప్పనిసరిగా రాసుకోవచ్చు. ఎగ్జామ్ అన్నది అది ఉంటే మనం చదువుతాము, అదొక పాజిటివ్ గానే ప్రెషర్ గానే తీసుకోవాలి తప్పితే అయ్యో ఎగ్జామ్ ఉంది ఈ లెవెల్లో మనం రాయాలా అంటే ఈ గ్రూప్స్ లో నేను ఫస్ట్ లెవెల్లో కూడా చూశాను. ఎడ్యుకేషన్ లో ఉన్న వాళ్ళు కూడా డాక్టర్ చదువుతున్న వాళ్ళు కూడా ఉన్నారు, జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. అందరు కూడా చాలా పాజిటివ్ గా తీసుకుని ఆల్మోస్ట్ అందరు కూడా అటెంప్ట్ చేశారు ఎగ్జామ్స్. కాకపోతే ఎగ్జామ్ అనేది ఒక కన్స్ట్రెంట్ కింద మాత్రం ఎవరు తీసుకోవద్దని నా విజ్ఞప్తి. ఇది రాసిన తర్వాత దాని ఆనందాన్ని మీరు బాగా అనుభవిస్తారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మేము సరస్వతి పూజ రోజు ఎగ్జామ్ రాసాము, అందుకని నేను చెప్తున్నాను, నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నేను అదే ఎగ్జామ్ రాసిన తర్వాత ఆహా ఎగ్జామ్ ఇలాగ కూడా రాయొచ్చు, ఇంకొంచెం ప్రిపేర్ అయితే ఇంకొంచెం బాగా రాయొచ్చు, ఇలాంటి ఆలోచన కూడా మనకు వస్తుంది. మిగిలిన విషయాలన్నీ కూడా క్లాసుల్లో మనం నేర్చుకుందాము. నేను ఎంఎస్సి ఎంఫిల్ కెమిస్ట్రీ, రిటైర్డ్ యాజ్ ఏ అకాడమిక్ కోఆర్డినేటరు. అది అయిన తర్వాత ఈ ఆధ్యాత్మిక నాన్నలు కానీ సనాతన ధర్మం గురించి చిన్నప్పుడు ఎప్పుడో నేను అమ్మతో పాటు రామాలయంకి వెళ్ళి అక్కడ విని అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు రికలెక్ట్ చేసుకుని దీని మీద కొంచెం మళ్ళీ శ్రద్ధ చూపిస్తున్నాను. సో ఇది నా పరిచయం. అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదములండి వసుంధరా గారు, ధన్యవాదములు, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మనము స్టూడెంట్స్ విద్యార్థుల గురించి కూడా నేర్చుకుందాము, తెలుసుకుందాము. బాబు గారు ఒక్క నిమిషం, బిఫోర్ సారీ ఫర్ దిస్ థింగ్. ఈ ఐఫోను జయామి వాళ్ళు మీ ఇద్దరిని కూడా వెయిటింగ్ రూమ్ లో పంపించేశాను. జస్ట్ మీకు తెలియాలి ఏం జరుగుతుంది అన్నది. మీరు పేరు ఇంకా మార్చడానికి మీరు ప్రయత్నించట్లేదు. ఐఫోన్ మళ్ళీ జాయిన్ అయ్యారు కానీ మీరు పేరు ప్రాబ్లం ఏంటి? ఐఫోన్ ఉన్నవాళ్ళు అన్మ్యూట్ చేసి చెప్పండి, మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఐఫోన్ అండ్ జయామి ఇద్దరు మీరు అన్మ్యూట్ చేసుకుని మీరు చెప్పండి మీ ప్రాబ్లం ఏమిటో. జయోమి మీరు మాట్లాడరు చెప్పరు అంటే తీసేయడం తప్ప మాకు వేరే గత్యంతరం లేదు. అట్లాంటి పనులు మేము చేయదలుచుకోలేదు, మాకు ఇష్టం కూడా లేదు. మీరు కష్టపడి జాయిన్ అయ్యి చెప్పండి. నా పేరు లక్ష్మి అండి. నాకు ఈ ఫోన్లో వాడటం తెలియక నాకు తీయడానికి రావట్లేదండి. ఓకే,
నేను నాకంటే ట్రై చేస్తున్నాను. అసలు నాకు అటెండ్ కాదండి కావడానికి చాలాసేపు పట్టిందండి. కాదండి, మీ పేరు ఏమిటండి? లక్ష్మి కే కొడవటిగంటి లక్ష్మి. మీ పిన్ నంబర్ తెలుసా మీకు? ఐడియా లేదండి. మీ పేరు కే లక్ష్మి. లక్ష్మి. ఓకే, చూడండి ఇప్పుడు మీ పేరు మారిపోయింది చూడండి. నాకు ఇది ఓపెన్ చేసి చూడటం కూడా రావట్లేదండి. మీరు ఫోన్ వాడుతున్నారా, ల్యాప్టాప్ వాడుతున్నారా? ఫోన్ ఫోనే కదా. వాడతాను. ఫోన్ వాడతాను. ఫోన్ ఇప్పుడు లో కే లక్ష్మి అని వచ్చిందండి. నేనే మార్చాను కాబట్టి. సో వచ్చింది. మీరు మీ ఫోన్లో మీకు చేత కాకపోతే మీ ఇంట్లో ఉన్న పిల్లల చేత అడగండి. అవుట్ ఆఫ్ స్టేషన్ అందుకోసం అనేసి. ఎవరన్నా సరే, అంటే మీరు ఇప్పుడే కాదు, దాని తర్వాత మీ పిల్లల్ని అడగండి, ఇట్లా అవుతోంది నాకు, ఏమిటి అంటే వాళ్ళు చెప్తారు. అవుట్ ఆఫ్ స్టేషన్ ఓకే, అందుకోసం నా కాక ఇందాక ట్రై చేశాను మీతో మాట్లాడదామని కాక ఊరుకున్నానండి. అది రైట్ రైట్. సో మీరు ఇది చేసుకోండి. దాని తర్వాత ఐఫోన్ వాళ్ళు, ఐఫోన్ మీ ప్రాబ్లం ఏమిటి? మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఐఫోన్ నాది ఐఫోన్ ఉండింది. నేను అన్మ్యూట్ చేసేసి మాట్లాడాను. మీరు ఐఫోన్ నుంచి మాట్లాడుతున్నారా? లేదు, మీది జయోమి అని చెప్పేసి మీది కదా పేరు. కే లక్ష్మి అండి. మీది జయోమి. జయోమి నుంచి మీరు కే లక్ష్మి కింద మీ పేరు మార్చాను, అయిపోయింది. మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఓకే అండి. ఐఫోన్ అన్నది వాళ్ళు ఎవరు? ఐఫోన్ ఇలాగా మీరు ఏం మాట్లాడకపోతే మాకు వేరే మార్గమే లేదు. సింపుల్గా తీసి పక్కన తీసి రిమూవ్ అంటే 2 నిమిషాల్లో, సెకండ్ కూడా పట్టదు. కానీ మేము అట్లాంటి చేయదలుచుకోవట్లేదు. మీరు కష్టపడి వచ్చారు ఏదో నేర్చుకుందామని, మీరు నేర్చుకోండి. అంతేకాని ఇలా మాట్లాడకుండా ఉంటే మాత్రం మాకు వేరే మార్గమే లేదు. ఓకే, క్యారీ ఆన్ బాబు గారు. ఓకే, ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మళ్ళీ ఇప్పుడు మనం ఈ రికార్డ్ అయింది మీకు యూట్యూబ్లో పెడతాను. ఆ యూట్యూబ్లో పెట్టిన దాన్ని మళ్ళీ ఒకసారి చూడండి. అందులో సిసి బాబు గారు, చిట్టిబాబు గారు చెప్పారు ఎట్లా చేయాలి అన్నది చెప్పారు. అది కూడా కాకుండా మీరు ట్రై చేయండి. మీకు దగ్గరలో చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ గైడెన్స్ కూడా తీసుకోండి. వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇప్పుడు మీ గురించి కూడా తెలుసుకుందామని ఉద్దేశము. మీ పేరు, మీ ఊరు, మీరు చేసే పని, ఉద్యోగము, ఇంకేదైనా మీరు చెప్పదలుచుకుంటే చెప్పండి. ఒక్కొక్కరుగా నేను అడుగుతూ ఉంటాను, మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడచ్చు. దువ్వూరి ఎల్ఎన్ మూర్తి గారు, నమస్కారం అండి. వీడియో కూడా ఆన్ చేయగలరా? ఆన్ చేయండి. కనిపిస్తుంది. ఎస్ సార్, నా పేరు దువ్వూరి లక్ష్మీ నరసింహమూర్తి, డిఎల్ఎన్ మూర్తి. నేను బాంబేలోనే సెటిల్ అయిపోయానండి ఫర్ లాస్ట్ 32 years. నేను యాక్చువల్గా సివిల్ ఇంజనీరింగ్ చేసి, మాస్టర్స్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ చేసి, పిహెచ్డి కూడా చేశాను. ఓకే, నాకు 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. ఇక్కడ ఎంఎస్ఏ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అందులో నేను డైరెక్టర్ కింద పనిచేస్తాను, మెట్రో. ఓకే, మెట్రోలో పనిచేస్తున్నారు మీరు? ఓకే, ముంబై మెట్రో, ముంబైలో. ఓకే, బాగుంది. నేను ముంబైలోనే సెటిల్ అయిపోయానండి. ఎక్కడ ఉంటారు ముంబైలో మీరు? నేను నవీ ముంబైలో ఉంటానండి. ఓకే, నేరూల్. చాలా బాగుంది. ఇంకా మళ్ళీ ముందు ఇంకా ఇంటరాక్ట్ అవుదాము. రోజు వస్తూనే ఉంటాం కాబట్టి, ప్రతి వారం వస్తూనే ఉంటాం కాబట్టి. అవునండి. నెక్స్ట్ ఒక్క చెప్పంటారా? చెప్పండి. అంటే నేను ఎందుకు జాయిన్ అయ్యాను అన్నది కొంచెం చెప్తే మీకు ఆ విధంగా మీరు నాకు చెప్తారని. నేను లాస్ట్ ఇయర్ నుంచి సౌందర్య లహరి నేర్చుకుంటున్నానండి, అయిపోయింది. సుధాస్వామి గారి శిష్యురాలైన మధుర గారి దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు 100 వచ్చు, కంఠస్థం వచ్చండి. అది అయిన తర్వాత శివానంద లహరి ఇప్పుడు నేను నేర్చుకుంటున్నా. ఈ 2 నేర్చుకున్నప్పుడు నాకు అనిపించింది కొంచెం సంస్కృతం కూడా వస్తే బాగుంటుంది అని.
అందుకని నేను 2 కోర్సెస్లో జాయిన్ అయ్యానండి. ఒకటి వచ్చి చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వాళ్ళు కండక్ట్ చేసే ఈజీ సంస్కృత్ కోర్స్ అని ఒకటి చేశాను సార్. ఇంకొకటి మన ఆకెళ్ళ గారు చెప్తున్న సంస్కృతం కోర్సులో కూడా నేను మొన్ననే జాయిన్ అయ్యాను. ఇంట్రొడక్షన్ అయింది. అందులో డాక్టర్ విశాలాక్షి గారిది ఒక క్లాస్ అయిందండి. క్లాస్ అంటే అది కూడా ఇంట్రొడక్షన్. ఇంకొక పద్మశ్రీ గారిది కూడా క్లాస్ అయిందండి. సో అంటే అలా నేర్చుకునే బదులు అంటే ఈ సనాతన ధర్మం అంటే ఏమిటి, ఎలా నేర్చుకోవాలి, అంటే ఎలా ఫాలో అవ్వాలి అని ఆ దృక్పథంతో నేను ఈ కోర్సులో జాయిన్ అయ్యానండి. చాలా బాగుంది. కరెక్ట్. మీరు చాలా కరెక్ట్గానే చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. 1811 లక్ష్మీకాంత సాయి. హలో, నమస్కారం అండి. నేను 38 సంవత్సరాలు ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగం చేసి లాస్ట్ ఇయర్ పదవి విరమణ చేశాను. ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి నాకు మెయిన్ మోటివేషన్ ఏంటంటే, స్కూలింగ్లో అంతా కూడా నేను క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్లో చదివాను. సో సాంస్క్రిట్కి నాకు ప్రవేశం లేకపోయింది స్కూల్ డేస్లో. తర్వాత కాలేజ్ తర్వాత ఇంకా ప్రొఫెషనల్ కెరీర్ ఇదంతా ఆ ర్యాట్ రేస్లో ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ సనాతన ధర్మం అనేది నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ నాకు ఎప్పటి నుంచో ఉంది. సో ఈ పదవి విరమణ తర్వాతే నాకు ఈ అవకాశం దొరికింది. ఒక మిత్రుడి లింక్ పంపిస్తే నేను ఈ కోర్సులో జాయిన్ అవటం జరిగింది. సో దట్ ఈజ్ మై బ్యాక్గ్రౌండ్ అండి. ధన్యవాదములండి. చాలా బాగుంది. మీ గురించి తెలుసుకునేందుకు చాలా సంతోషము. రెగ్యులర్గా రండి, మీ నోట్స్ తయారు చేసుకోండి. మీ మీ క్లాస్ నోట్స్ కాకుండా క్లాస్ నోట్స్ చూసి మీ హోమ్ నోట్స్ మీకు చెప్పవలసిన పని లేదు. అందరూ మనం ఎడ్యుకేషన్లో ఇలా చూస్తూనే ఉంటాము. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ హోమ్ నోట్స్లో మీ కాన్సెప్ట్స్ ఏమేమి అర్థమైనాయో అవన్నీ రాసుకోండి. అది ఎప్పటికైనా మన రివైజ్ చేయడానికి బాగుంటుంది, ఇంప్రూవ్ చేయడానికి బాగుంటుంది. అది ఇంపార్టెంట్. జస్ట్ ఈ కాన్సెప్ట్స్ కూడా చాలా చెప్తుంటారు, అన్ని రిటెన్షన్ ఉండదు. సో నోట్స్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అవును, మీకు అర్థమైన విధంగా మీరు రాసుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం. మేము ఒక మాన్యువల్ ఇచ్చాము, అది ఇంట్రొడక్షన్, అది మన ఇందులో ఉంది, గ్రూపులో ఉంది, డిస్క్రిప్షన్లో. అది కూడా కన్సల్ట్ చేయండి. ఈ వీడియో కన్సల్ట్ చేయండి. ఇంకెక్కడైనా లిటరేచర్ ఉంటే అది కూడా కన్సల్ట్ చేయండి. సో మీరు మీ విధంగా ఎలా అర్థమవుతోంది మీ డిసైడ్ అవ్వాలి చివరికి. నా ఇంటెన్షన్ కూడా అదే అండి. ఏ మెటీరియల్ వీలైతే అది రిఫర్ చేస్తాను. ఇక్కడ మీకు గైడెన్స్ ఇస్తారనమాట. 1 గంట ఆ సబ్జెక్ట్ గురించి చెప్తారు, 1 అరగంట ప్రశ్నోత్తరాలు. కాబట్టి ఈ ప్రశ్నలు వేయటానికి మీరు సంశయించవద్దు. అయ్యో అడిగితే ఏమవుతుందో, తప్పు అడుగుతున్నానేమో, అవన్నీ వద్దు. మీకు ఎలా అయితే, అందరికీ చెప్తున్నాను, మీకు ఎలా తోస్తే అలా ప్రశ్న వేసేయండి. దానికి ఆన్సరు, దానికి జవాబు కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీరు మర్చిపోయి అయ్యో నేను అడగలేదే అనుకుంటే, మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే అదే స్పీకర్ వచ్చినప్పుడు మళ్ళీ అడగచ్చు. లేకపోతే మీరు మన ఆర్గనైజర్స్కి ఎవరికైనా మీరు రాయండి, ఇలా నా డౌట్ ఉంది, ఇలా ఏం చేయాలన్నది. ఒకవేళ మీకు నెంబర్ ఇచ్చారనుకోండి గురువుగారి నెంబర్ ఇస్తే ఆ గురువుగారికి రింగ్ చేసి కూడా అడగచ్చు. ఏం పర్వాలేదు, ఎక్కువ టైం ఉండదు గురువు అయినా కూడా. ఓకే, నెక్స్ట్ మన 2 చింతల గారు, సుబ్రహ్మణ్యం గారు, చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి కొద్దిగా. నా పేరు 2 చింతల సుబ్రహ్మణ్యం. నేను హైదరాబాద్లో ఉంటున్నా. నేను పాత స్టూడెంట్నే ఈ ఆర్గనైజేషన్కి.
అప్పుడు బికాస్ ఆఫ్ ద అఫీషియల్, ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా నేను ఐ హ్యాడ్ టు వర్క్ ఫర్ ఫ్యూ ఇయర్స్. సో ఆ టైమింగ్ ఇవన్నీ కొంచెం ఇబ్బందితో ఒక కోర్స్ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ కోర్స్కి ఐ కుడ్ నాట్ కంటిన్యూ దట్ అనమాట. బట్ ఇప్పుడు నౌ రిటైర్డ్, కంప్లీట్లీ రిటైర్డ్ ఫ్రమ్ ద నార్మల్ దిస్ థింగ్ అండ్ స్లోలీ లేయింగ్ మై పాత్ టువర్డ్స్ నోయింగ్ ది రియాలిటీ అని అనుకోవాలి. స్టార్టింగ్ ఇస్ ఓన్లీ బేసిక్స్ ఆఫ్ వాట్ ఈస్ రిక్వైర్డ్, ఏం తెలుసుకోవాలనే దాంట్లో ఐ థింక్ దిస్ ఈస్ ది బెస్ట్ గ్రూప్ టు గైడ్ మీ అని చెప్పి అగైన్ ఐ జాయిన్ దిస్. చాలా మంచిది. థ్యాంక్ యూ. మీతో ఒకటి రెండు సార్లు మాట్లాడాను కూడాను. అవునండి. సో ఇంకా ఇంటరాక్ట్ అవుతాము. ఇంకా యా షూర్ అండి. అంటే సిఎస్ఆర్ ప్రభు గారు కొంచెం రీసెంట్ లో కొంచెం బాగా పరిచయం అయ్యారు, ఇన్ ది సెన్స్ దట్ ఇద్దరం కలిసి వీ కుడ్ డూ సమ్ సోషల్ సర్వీస్ టు హెల్ప్ అ ఫ్యామిలీ హూ ఇస్ డైర్ నీడ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం. సో అవునవును. వాళ్ళు కూడా ఏంటంటే ఆఫ్టర్ డూయింగ్ ఎవ్రీథింగ్, నాకు తెలిసింది వాళ్ళు 2 చింతల వారని తెలిసింది, అమ్మాయి కూడాను. అవును, 2 చింతలు అమ్మాయి. అండ్ షీ కేమ్ అవుట్ విత్ బ్రైట్ కలర్స్ ఇన్ అవర్ థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్. వెరీ నైస్, వెరీ నైస్. చాలా సంతోషం అండి. యా, థ్యాంక్ యూ అండి. ఓకే అండి. విజయభాస్కర్ గారు. నమస్కారం అండి అందరికి. నా పేరు విజయభాస్కర్ చోడవరపు అండి. మాది స్వగ్రామం వచ్చి గుడివాడ అండి. నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఆయనకి బాగా వినిపించింది, ఎందుకంటే గుడివాడ, ఆయన కూడా గుడివాడే. అయితే ప్రెసెంట్ నేను హైదరాబాద్ లో ఉంటున్నాను. నేను ఐటీ కంపెనీలో ఒక 22 years వర్క్ చేశాను. నేను కొంచెం హెల్త్ ఇష్యూస్ తో నేను ఐ లెఫ్ట్ ద కంపెనీ అండ్ దెన్ నైట్ షిఫ్ట్ నాకు కొంచెం సెట్ అవ్వక ఏజ్ వచ్చాక నేను రిజైన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నేను కంప్లైన్స్ మేనేజ్మెంట్ లో ప్రాజెక్ట్స్ తీసుకుని నా ఓన్ గా నేను చేసుకుంటున్నాను. ప్లస్ అన్నిటికన్నా నేను బాగా టర్న్ అయింది గత 10 సంవత్సరాలుగా శక్తిపీఠాల మీద నేను కొంచెము నేర్చుకుంటున్నాను. అంటే అధ్యయనం చేద్దామని అంటే నాకు 2008 నుంచి నాకు అది ఒక కలగా ఉంది. నేను కంపెనీలో చేయటం వల్ల నాకు టైం దొరక్క అది అట్లా అయింది. ఇప్పుడు నేను పూర్తిగా దాని గురించి స్టడీ చేస్తున్నాను. నేను ఇందులో రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఫస్ట్ నాకు ఈ ఉచ్చారణలోనే నేను ఐఎమ్ యాక్సెప్టింగ్, అంటే నాది నా ప్రాబ్లం నేను ఏంటో ఐడెంటిఫై చేసుకుని, నేను ఏదైనా ఒక ట్రైనింగ్లో అంటే తెలుగు మీద ఉచ్చారణ అంటే ఇప్పుడు మొన్న మీరు శ్లోకం పెట్టారు, అది నేను ప్రాక్టీస్ చేస్తున్నా, నాకే తెలుస్తుంది ఎక్కడో మిస్టేక్స్ అవుతున్నాయి. ఇక్కడి నుంచి నేను ఓవర్కమ్ కావాలనేదే నాకు ఈ ప్లాట్ఫామ్ బాగుంటుందని అనిపించింది. మీ మాన్యువల్ అది చూశాక నాకు ఐ ఫెల్ట్ సో హ్యాపీ టు అసోసియేట్ విత్ యూ గైస్. అండ్ అందులో మీ ఇంత సీనియర్స్ దగ్గర నేర్చుకోవటం కూడా విత్ మై ప్లెజర్ యాక్చువల్గా. ఎందుకంటే మీ అనుభవాలు, మీరు చేసిన రీసెర్చ్ దాని మీద తెలుసుకుని క్రోడీకరించి మాకు అంటే రెడీ రెగ్యులర్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు, మనం ఎట్లా ఉచ్చరించాలి అంటే ఉచ్చారణ అనేది ఎంత బాగా రావాలి అనేది నేను ఇంకా ఫైన్ ట్యూన్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని నేను ఇందులో జాయిన్ అయ్యాను ఫస్ట్. సెకండ్ ఏంటంటే, నేను ఐ బీన్ అవార్డెడ్ యాజ్ ఎ డాక్టరేట్ ఇన్ సోషల్ సర్వీస్. నేను బ్రాహ్మణ్ కమ్యూనిటీలో బాగా వర్క్ చేశాను. అండ్ ఈడబ్ల్యూఎస్ కూడా చాలా బాగా వర్క్ చేశాను నేను 2 years. సో దాని గురించి దే ఐడెంటిఫైడ్ మీ అండ్ గివ్ మీ యాజ్ ఎ డాక్టరేట్ సోషల్ సర్వీస్ మీద ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు. సో ఇప్పుడు నాకు మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఇంకొంచెం నేర్చుకోవాలనేదే నా వర్డ్ సే కోరిక. దిస్ ఈజ్ అబౌట్ మీ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం అండి, చాలా సంతోషము. మీరు పిన్ నెంబర్ వేయలేదు ఎందుకని? పిన్ నెంబర్ అంటే 1820. అదే పిన్ నెంబర్ వేయమని, ఎలా వేయాలో అని ఇందాక చెప్పాను కదా, మీ అందరు కూడా వేశారు. నేను చేంజ్ చేసాను కానీ నేను చేంజ్ చేశాక అది యాడ్ అవ్వట్లేదు. రీనేమ్ దగ్గరికి వెళ్ళి మీరు మీ పిన్ నంబర్ వేయచ్చు. ఇప్పుడు 1820 కదా, ఇప్పుడు చూడండి మీ పిన్ నంబర్ మారింది. అవునండి. సో ఆ రకంగా మీరు రీనేమ్కి వెళ్ళి మార్చు. థ్యాంక్ యూ. రైట్, ఓకే. ఓకే అండి, మిమ్మల్ని తెలుసుకుని చాలా సంతోషం అండి. ఇంకా ముందు ముందు చాలా ఇంకా బాగా
మాట్లాడుకుందాము. హిమబిందు గారు. అక్కడున్న పెద్దలందరికీ నమస్కారం అండి. ఆ, నాకు ఈ సనాతన ధర్మం గురించి నేను సంస్కృతం కోవిద ఎగ్జామ్ రాశానండి. కోవిద క్లాసులు ప్రభాకర్ గారు గురువు గారి దగ్గర విశాలక్ష్మి మేడం దగ్గర చేశాను. ఆ తర్వాత నాకు ఈ కోర్స్ గురించి తెలిసింది. అంటే శాస్త్రీయంగా ఏదో అందరూ అలా చెప్తుంటే ఎంతో కొంత హిందూ మతం గురించి తెలుసు, కానీ ఒక రకంగా అసలు ఏమి తెలియదు అనిపించింది నాకు మేడం వాళ్ళ క్లాసులో విన్న తర్వాత. అందుకని మనం ఈ కోర్స్ కండక్ట్ చేస్తున్నారని తెలిసి తెలుసుకోవాలి అనే జిజ్ఞాసతో జాయిన్ అయ్యానండి. నేను ఒక సామాన్య గృహిణిని. నేను హైదరాబాద్లో ఉంటాను, శ్రీనగర్ కాలనీలో ఉంటాను. ధన్యవాదాలు. చాలా బాగా ఉందండి. మీరు ఏం ప్రశ్న వేయాలనుకున్నా మీరు ఏమీ సంకోచం లేకుండా క్లాస్లో కానీ తర్వాత కానీ మీరు మెసేజ్ ఇవ్వచ్చు. వెంటనే మీకు రిప్లై దొరుకుతుంది, జవాబు తప్పకుండా దొరుకుతుంది. తర్వాత మనము ఓకే అండి. వాసుదేవమూర్తి గారు ఉన్నారా? గురువు గారు నమస్కారం. నమస్కారం అండి. మీరు కొద్దిగా వీడియో కూడా ఆన్ చేయండి. లేదండి, అంటే నేను యాక్చువల్గా ఐఎమ్ ఆన్ ద వే టు మై హోమ్, డ్రైవ్ చేస్తున్నాను. ఓకే, చాలా ఏమనుకోబాకండి, అంటే ఈ టైంలో సహజంగా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైము. ఏం పర్వాలేదు, చెప్పండి. నమస్కారం, నా పేరు భీమవరపు వాసుదేవమూర్తి అండి. మా స్వగ్రామం చీరాల. నేను 1993 నుంచి నేను ఢిల్లీలో ఉన్నాను, గత 32 ఏళ్ళుగా. నా వయసు 53 సంవత్సరాలు. బజాజ్ గ్రూప్ లో టీజీఎం కార్పొరేట్ కమ్యూనికేషన్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ అండి. అయితే నేను సంస్కృతం నేర్చుకుంటున్నాను. ఆ సంస్కృతంలో నాకు ఆ గ్రూప్ లో ఎక్కడో ఈ వేద సంస్కృతి సమితి గురించి కూడా తెలిసి నేను జాయిన్ అవడం జరిగింది. నాకు కొంచెం ఆర్ఎస్ఎస్ భావజాలం అది కొంచెం ఉంది. ఎందుకంటే మా చిన్నప్పుడు మా నాన్నగారు కూడా ఆయన కార్యకర్తగా కానీ అలా చాలా విధాలుగా పాల్గొనేవాడు. కొంచెం అందువల్ల అబ్బింది, కొంచెం ఆ భావజాలం నాకు ఉంది. అందువల్ల ఎక్కడ సంస్కృతి, సంస్కారము, వేదము ఇలాంటివి కనిపించినా కానీ వెంటనే కొంచెం అట్రాక్ట్ అయ్యే ఇది ఉంది, స్వభావం ఉంది నాలో. నేను ఇక్కడ ఢిల్లీలో వి శ్రీరామమూర్తి గారని ఆయన ఉచితంగా వేదం నేర్పిస్తున్నారు. అక్కడ చేరడం జరిగింది. మేము దాదాపుగా ఒక 8 నుంచి 10 సూక్తాలు ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇంకా బహుశా ఈ దసరా నుంచి రుద్రం, నమ్మకం, చమకం కూడా నేర్చుకుంటాం కూడా. ఇది కాకుండా మీ హైదరాబాద్లోనే కేసీ దాస్ ట్రస్ట్ అని ఒకటి ఉంది, దానిలో నేను సభ్యుణ్ణి. వారు 100 కోట్ల గాయత్రి జపం చేశారు. దానిలో కూడా నేను ఒక 15-16 లక్షలు గాయత్రి జపం చేశాను. చాలా బాగుంది. ఓకే, ఇదండి నా స్వపరిచయం. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. ఓకే, కేబిఎన్ శ్రీవల్లి గారు. నమస్కారం అండి. నా పేరు శ్రీవల్లి అండి. కాకుమాను వెంకటనాథ శ్రీవల్లి పూర్తి పేరు. మాది తెనాలి, హైదరాబాద్ లోనే సెటిల్ అయిపోయాము. మా వారు ఇస్రోలో జాబ్ చేస్తారు. నేను బీఫార్మసీ చేసి ఎంబీఏ చేశాను. హౌస్ వైఫ్. అంటే నేను సత్సంగానికి వెళ్తానండి. మా గురువు గారు శారదం గారు అక్కడ ఏంటంటే భాగవతం, ఇతర సౌందర్యలహరి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటారు. అయితే సౌందర్యలహరి మీద బాగా ఇష్టంతో నేను సౌందర్యలహరిది తెలుగులోకి రాయగలిగాను అమ్మవారి దయ వలన 100 శ్లోకాలు. తర్వాత నేను కోవిద వరకు కూడా మన సంస్కృత భారతి ద్వారా చేయగలిగానండి. మొన్న అయిపోయింది, ఫిబ్రవరిలోనే కోవిద అయిపోయింది.
యాక్చువల్గా ఎంఏ సాంస్క్రిట్ కడదామని అనుకున్నాను, కానీ కొన్ని ఇంట్లో పరిస్థితుల వల్ల ఈ సంవత్సరం ఆగాలని అనుకుంటున్నా. ఈ లోపల ఈ కోర్స్ గురించి తెలిసి దానికి దీనికి చాలా దగ్గరగా అందులో చెప్పేవి చాలా మటుకు ఇందులో కూడా చెప్తున్నట్టుగా నాకు అనిపించింది మీరు పెట్టిన దాంట్లో చూస్తే. అందుకని ఈ కోర్సులో జాయిన్ అవుదామని చెప్పి జాయిన్ అయ్యాను. చాలా సంతోషం అండి. మీ గురించి తెలుసుకున్నందుకు చాలా సంతోషం. ఓకే, ఇప్పుడు అనిల గారు. హలో, చెప్పండి. వినిపిస్తుందండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు నాది నమస్కారం. ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి అందరి ఇంట్రడక్షన్ విన్నాక పెద్దగా ఐఎమ్ నథింగ్ అనిపిస్తుంది. బేసికల్గా నేను ఒక 10 years ఐటీ ఇండస్ట్రీలో పనిచేసిన తర్వాత మా హస్బెండ్కి ట్రాన్స్ఫర్స్ అవి అయ్యేవి. సో దాని కారణంగా చిన్న పిల్లలు స్కూల్కి అది పంపించేది ఉండింది. సో నేను రిజైన్ చేసేసి ఇప్పుడు హౌస్ వైఫ్గా ఉంటున్నాను. సో అందరూ నాకు సాంస్క్రిట్ కూడా ఏం పెద్దగా రాదు బేసికల్గా, కాకపోతే నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది, అదొకటి. తర్వాత మా కొలీగ్ ఎవరైతే నేను ఇంతకుముందు పనిచేశానో ఆయన ద్వారా నాకు ఇది తెలిసింది. సో ఇది అటెండ్ అయ్యి సైడ్ బై సైడ్ మన శృంగేరి పీఠం వాళ్ళు సాంస్క్రిట్ క్లాసెస్ కొన్ని కండక్ట్ చేస్తున్నారు. రీసెంట్గా బ్యాచ్ స్టార్ట్ అయింది, అందులో కూడా జాయిన్ అయ్యాను. సో ఈ రామాయణ శ్లోకాలు చదవడం గీతా ప్రెస్ వాళ్ళ ద్వారా, అవి సంస్కృత శ్లోకాలు చదువుతుంటే సో నాకు అప్పుడు అనిపించింది అనమాట కొంచెం తెలుసుకోవాలి దీని గురించి అని. సౌందర్య లహరి నేను కూడా నవరాత్రులు అప్పుడు స్టార్ట్ చేశాను. సో ఇవన్నీ తెలుసుకోవాలి, దీని మీద ఒక గ్రిప్ రావాలి అంటే ఇట్లాంటి క్లాసెస్ అటెండ్ అయితే కొంచెం నాలెడ్జ్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది అన్న ఉద్దేశంతో జాయిన్ అయ్యాను. అంతే. చాలా చాలా బాగుందండి. ఎక్కడ ఉంటారు మీరు? హైదరాబాద్లో? నేను బేసికల్గా మాది హైదరాబాద్ అండి. మేము త్రూఅవుట్ ఇండియా తిరుగుతూ ఉంటాము. సో యాజ్ ఆఫ్ నో మేము కోయంబత్తూర్లో ఉన్నాం. కోయంబత్తూరులో ఉన్నారు. ఏం చేస్తుంటారు ఆయన? ఐటీసీలో చేస్తారండి. ఓకే. ఐటీసీలో బ్రాంచ్ మేనేజర్గా చేస్తుంటారు. సో 3-4 yearsకి ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. చాలా బాగుంది, చాలా బాగుందండి. ఒక్క నిమిషం అండి బాబు గారు. అనిల గారు, మీరు ఇంకొకరిని కంపేర్ చేసుకుని నేను ఇది అని చెప్పేసి మాత్రం ఎప్పుడూ అనుకోకండి. మనము మీరు ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తూ సంసారం గురించి మీరు ఉద్యోగం రిజైన్ చేశారు. చాలా గొప్ప విషయం అది, చాలా గొప్ప విషయం అది. ఇది చిన్న విషయం ఏం కాదు. మీరు సనాతన ధర్మం పాటించారు, అక్కడి నుంచే మొదలైపోయింది. కాబట్టి మీరు మీరు ఏదైతే అనుకుంటున్నారో నిస్సంకోచంగా హాయిగా తలెత్తుకుని హాయిగా మీరు అన్ని నేర్చుకోండి. మీ ఇంట్లో ఉండి మీరు నేర్చుకోవడం, ఆ ఉద్దేశం సంకల్పం చాలా ఇంపార్టెంట్. సంసారాన్ని వృద్ధి చేస్తాను అనుకోవడము చాలా మంచి సంకల్పం. దాని తర్వాత ఇవన్నీ నేర్చుకుందాము అనుకోవడము, అనుకుంటేనే కానీ మీకు మార్గాలు తెలియవు. మీ ఆఫీస్ కలీగ్ ఎవరైతే చెప్పారో ఈ కోర్స్ గురించి, మీరు ఏదో ఎక్స్ప్రెస్ చేసి ఉంటారు, మీరు ఎప్పుడో చెప్పుంటారు నాకు ఇట్లాంటిది కావాలి, ఇట్లాంటిది ఏదో అని చెప్పేసి ఏదో అప్పుడు ఆయన చెప్పారు. కాబట్టి సంకల్పం అన్నది చాలా ఇంపార్టెంట్. దాన్ని పాటిస్తూ ఉంటే మీరు ముందు అభివృద్ధి చాలా ఉంటుంది. ధన్యవాదాలు ఈ కోర్సుకు వచ్చినందుకు. నమస్కారం. ధన్యవాదాలు. ఓకే అండి. ఇప్పుడు రవి సుందర్ గారు ఉన్నారా? రవి సుందర్ గారు ఉన్నానండి. నమస్కారం అండి, నా పేరు రవిసుందరు. నేను చెప్పండి. గత 15 సంవత్సరాలుగా ఒక ఐటీ ఉద్యోగం చేస్తున్నాను. నాకు చిన్నతనంలో నేర్పించే వాళ్ళు ఉన్నా నేర్చుకోకపోవడం వల్ల కొంచెం ఒక రిగ్రెట్ అయితే ఉంది. సో దాన్ని నేర్చుకోవాలనే ఉద్దేశంతో, తెలుసుకోవాలనే ఉద్దేశంతో నా వంతు ప్రయత్నంగా దీంట్లో ప్రారంభించాను. ఓకే, ఎక్కడ పని చేస్తుంటారు మీరు? నేను డెలాయిట్లో ఎగ్జిక్యూటివ్ మేనేజర్ కింద చేస్తున్నానండి. ఓకే ఓకే, మీరు ఐటీలో ఎక్స్పర్ట్ అవునా? కొంతవరకు అండి. ఓకే, మన సంస్థ యాక్టివిటీస్లో మీరు యాక్టివ్ పార్టిసిపేషన్ తప్పకుండా అండి, వీకెండ్స్ నేను చేయగలను. చేసి వీలున్నంత వరకు మనము ఈ సనాతన ధర్మాన్ని మనం ప్రమోట్ చేయాలి, అభివృద్ధి చేయాలి. ఆ సంకల్పంతో చేస్తే మనకి అందరికీ మంచిది. అందుకని తప్పకుండా తత్మా వాళ్ళు కూడా మీ తోచిన విధంగా ఈ
ఈ కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకోండి. అది ముఖ్యము, ఆచరించడం ముఖ్యము. జ్ఞానము ఒకటి, ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం ఇంకొకటి. ఈ రెండు ముఖ్యమేనండి. రెండోది ఇంకా ముఖ్యము మొదటి దానికన్నా కూడా. ఓకే, చంద్రకళ గారు. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. నేను బై క్వాలిఫికేషన్ టెక్నికల్ అన్నమాట, సివిల్ ఇంజనీరింగ్ కోర్సెస్. సివిల్ ఇంజనీరింగ్లో ఎంటెక్ చేశాను. బై ప్రొఫెషన్ అకాడమిషియన్, ఒక ఇన్స్టిట్యూషన్లో అసిస్టెంట్ లెక్చరర్గా జాయిన్ అయ్యి ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యాను. అరౌండ్ 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు టీచింగ్లో, అంతా టెక్నికల్గానే. సనాతన ధర్మం వరకు వస్తే నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ ద్వారా తెలిసిన విషయాలు, పురాణాలు కానివ్వండి, ఈ షోడశోపచారాలు కానీ, ఇవన్నీ ఇట్లాంటివన్నీ చాలా వరకు మా అమ్మ దగ్గర నుంచి తెలుసుకున్నవన్నీ కూడా నాకు పాటించడం అలవాటు. ఒక విధంగా చెప్పాలంటే సనాతన ధర్మం మీద ఒక విధమైన ఒక అభిమానం అన్నమాట, చిన్నప్పటి నుంచి కూడా ఉండేది. నా జీవితంలో ఇది ధర్మము, ఇది ఇలా చేయాలి, ఇలా ఉండాలి అని నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా నేను పాటిస్తుండేదాన్ని. సరే, నాకు నేను మ్యాథమెటికల్ స్టూడెంట్గా వేదిక్ మ్యాథమెటిక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో నా రిటైర్మెంట్ అయిన తర్వాత వేదిక్ మ్యాథమెటిక్స్ మీద కొంచెం పెడదాము, టైం స్పెండ్ చేద్దాం అన్నట్టు మొదలు పెడితే, దాంట్లో వచ్చే సంస్కృత శ్లోకాలు అవి అంటే మామూలుగా మేము చదివేవన్నీ రోజు నిత్యం చదివే ఉన్నా కూడా అది సంస్కృతం లాగా ఎప్పుడు నేను అనుకోలేదు. అదే తెలుగులో చదువుకున్నట్టు అన్నట్టు చదువుతుండేదాన్ని. కొన్ని తెలియని విషయాలు, తెలియని పదాలు ఏమన్నా ఉంటే ఇగ్నోర్ చేసేసేవాళ్ళు. అట్లాంటిది ఈ వేదిక్ మ్యాథమెటిక్స్లోకి వచ్చేటప్పటికి ఆ శ్లోకాలు కనిపిస్తుంటే వాటి దగ్గర అర్థం చేసుకోవడం కష్టమైపోయింది. సో నాకు అనిపించింది, నాకు సంస్కృత నాలెడ్జ్ లేనందువల్ల ఈ ప్రాబ్లం ఉందని అనిపించి ఆలోచిస్తుంటే, అనుకోకుండా మా కొలీగ్ ఒకరు ఈ విధంగా మన సంస్కృత భారతి వాళ్ళు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు సంస్కృతిలో అనగానే వెంటనే జాయిన్ అయ్యాను. దగ్గర సెకండ్ లెవెల్ నుంచి నేను మన ప్రభాకర్ శాస్త్రి గారు, తర్వాత విశాలాక్షి మేడం, వీళ్ళిద్దరికి నేను స్టూడెంట్గా కోవిడ్ వరకు చదువుకుని కోవిడ్ కంప్లీట్ చేశాను. తర్వాత కోవిడ్ చదివాక కూడా, అయిపోయాక కూడా నాకు ఎందుకు అంత సంతృప్తి అనిపించలేదు, ఇంకా ఏదో నేర్చుకోవాలనిపించింది. ఈ లోపల దీని ఎక్స్టెన్షన్ గీతా సోపానం అని ఉన్నాయి కోర్సెస్, దాంట్లో జాయిన్ అయితే భగవద్గీత మీరు పూర్తిగా కంప్లీట్ నేర్చుకోగలుగుతారన్న కాన్సెప్ట్ వచ్చి మా ఫ్రెండ్స్ ద్వారా, మా కొలీగ్స్ ద్వారా వెంటనే దాంట్లో జాయిన్ అయ్యి ఒక 2 levels పూర్తి చేసి ఇప్పుడు గీతా సోపానం 3వ లెవెల్లో చదువుతున్నాను, ఎగ్జామ్ రాయాలి. ఇందాక మాట్లాడారుగా లక్ష్మి గారని, ఆవిడ కూడా నాకు గీతా సోపానం 3rd లెవెల్లో నా క్లాస్మేట్ అనమాట ఆవిడ. మేమందరం ఈ క్లాసులు మేము అటెండ్ చేస్తున్నప్పుడు మాట్లాడుకుంటుండేవాళ్ళం, ఇట్లా సనాతన ధర్మం గురించి కూడా ఒక కోర్స్ ఉంది, చాలా బాగుంటుంది, దాని మీద కొంచెం టైం స్పెండ్ చేయగలిగితే దాని విషయాలన్నీ బాగా తెలుస్తాయి, గురువు గారు చాలా బాగా చెప్తారు దాంట్లో అనేది, దాంట్లో మేము మాట్లాడుకునే వాళ్ళము. అనుకోకుండా నాకు ఈ ఛాన్స్ వచ్చింది, దీంట్లో జాయిన్ అనే ఛాన్స్ వచ్చి జాయిన్ అయ్యాను. నిజంగా చెప్పాలంటే ఈ సనాతన ధర్మం అనేది అదొక జీవితంలో ఒక భాగం లాగా అయిపోయిందండి. రోజంతా కూడా ఆలోచనలు కూడా, మనం చేసే ఆలోచనలు కూడా ఒక్కోసారి చేసే ధర్మమా కాదా, మన హిందుత్వం ప్రకారం మనం లైఫ్ లీడ్ అంటే బతుకుతున్నాం లేదా, ఇట్లాంటివన్నీ ఆలోచనలు వస్తుంటాయి అన్నమాట. తర్వాత ఈ సంస్కృతం ఒకసారి నేర్చుకున్న తర్వాత కొంతవరకు, అంటే నేను పండితురాల్ని కాదు, ఎంతో మినిమం నేర్చుకున్నాను. ఈ శ్లోకాలు ఇవి చదువుతూ ఉంటే, సహస్రనామాలు చదువుతూ ఉంటే ప్రతిదాన్ని విశ్లేషణ చేసుకోవడము, అర్థం చేసుకోవడానికి ట్రై చేయడము, ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి మాకు. అది నాకు చాలా ఆనందమైన విషయం అన్నమాట. తర్వాత ఈ దసరాలప్పుడు ప్రతిసారి హోమాలకు వెళ్తుంటాను, నేను హోమం అటెండ్ చేస్తుంటాను. ఇక మా ఇంటి దగ్గరే సంస్కృత ఈ వేద పాఠశాల ఉంది, దాంట్లో చేసిన కార్యక్రమాలన్నీ నేను చాలా వరకు అటెండ్ చేస్తాను. ఆ హోమాలో అటెండ్ చేసినప్పుడు వాళ్ళు చేసేవి, అక్కడ ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది ఏదో పార్షియల్గా అర్థమయ్యేది, కానీ అంత పూర్తిగా అర్థమయ్యేది కాదు. ఇప్పుడు కొద్దిగా మాకు ఆ సంస్కృత నాలెడ్జ్ వచ్చేటప్పటికి అదేదో ఎంజాయ్ చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ, ఎంజాయ్ చేస్తూ ఇవన్నీ అటెండ్ చేయడము ఇట్లా అలవాటు అయిపోయింది అనమాట. ఆ విధంగా నా రిటైర్మెంట్ లైఫ్ తర్వాత
ఈ సంస్కృతం నేర్చుకోవడం కానివ్వండి, లేకపోతే ఈ సనాతన ధర్మం గురించి అర్థం చేసుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక లైఫ్లో ఒక పార్ట్ లాగా అయిపోయింది. డేలో 50% ఆ ఆలోచనలతో ఉండడం అన్నది అన్నట్టుగా అయిపోయింది లైఫ్. అయితే ఆ చాలా టైం బాగుంది. మా మనవాళ్ళు మనవరాళ్ళు వస్తారనుకోండి, వాళ్ళకు కూడా నేను అదే విధంగా చెప్తుంటాను, వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తుంటాను, వాళ్ళతో మాట్లాడుతుంటాను. వాళ్ళు అన్ని చిలిపి చిలిపి క్వశ్చన్స్ అడుగుతుంటే వాటికి ఆన్సర్ చేయాలంటే కూడా చాలా ఆనందం అనిపిస్తుంటుంది అన్నమాట. ఆ విధంగా చాలా బాగుంది. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నానండి ఈ కోర్సెస్ అన్ని. మా ఏ గురుగారులందరికీ కాలేజీ నేను చాలా రుణపడి ఉన్నాను ఈ కోర్సులు చేయడం వల్ల. కాలేజీలో పనిచేశారు? ఏమండి? ఏ కాలేజీలో మీరు నేను పనిచేశారు? పాలిటెక్నిక్ లో చేశాను. కమలా నెహ్రూ పాలిటెక్నిక్ అని హైదరాబాద్ లో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్. ఓకే, ఓకే. ఇది ఇలాంటి కోర్సు ప్రపంచంలో ఇదే మొదటిదండి. ఇలాంటి డిజైన్ చేయటము ఆ, అలాగా ఇంకా కోర్స్ ఏమీ లేదు. డాక్టర్ ప్రభు గారు, విశాలాక్షి గారు, హెచ్పి రావు గారు, ప్రభాకర్ రావు గారు అందరూ కలిసి ఆ, మన మన వేదిక లిటరేచర్ అంటే ఏమిటి, ఏమేమి నేర్చుకోవాలి అనే ఒక భావనతో ఇది సిలబస్ తయారు చేశారు. ఇంప్రూవ్మెంట్ చేస్తూనే ఉన్నా. 6 కోర్సులు అయిపోయినాయి. ఇంప్రూవ్మెంట్ ఉన్నాము. ఈ ఇంగ్లీష్ కోర్సులో అయితే ఇంగ్లీషు, సంస్కృతము, మరి యోగా ఈ 2 కూడా నేర్పిస్తున్నారు. ఈ కోర్సులో అయితే మీకు సంస్కృతం అయితే ఈవినింగ్ క్లాసెస్లో ఉంటుంది. యోగా కూడా ఒక 1 వీక్ 2 వీక్స్ అది కూడా స్పెషల్ క్లాస్ పెడతాం. నేను కోర్స్ కూడా ప్రింట్ చేసి పెట్టుకున్నాను, కోర్స్ కంటెంట్ ప్రింట్ చేసి పెట్టుకున్నాను. దానికి సంబంధించిన కొన్ని చిన్న చిన్న బుక్స్ లాంటివి కూడా కొన్ని కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. మీరు చెప్పినప్పుడు రిలేట్ చేసుకుంటూ ఆ బుక్ లో చదువుతూ మీది వింటూ అలా చేద్దామని బుక్స్ కూడా రెడీ. ఓకే. అది మాన్యువల్ కూడా ఉంది ఈ డిస్క్రిప్షన్లో, అది కూడా చూసుకోండి. పెట్టే ఉంటాను, పెట్టకపోతే పెట్టేస్తాను మాన్యువల్. ఓకే. సరోజ్ గారు. హలో, నమస్తే అండి. నమస్కారం అండి సరోజ్ గారు, చెప్పండి. నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ సరోజ నిమ్మగడ్డ. పుట్టింటి వారు తల్లావుచుల వారు. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 84లో జాయిన్ అయ్యి 2020 వరకు 36.5 years చేసి మేనేజర్గా రిటైర్ అయ్యాను. 2020లో విఆర్ఎస్ తీసుకున్నాను, వాలంటరీ రిటైర్మెంట్. అప్పటికే 38 ఏళ్ళు అయిపోయింది. 1 సంవత్సరంన్నర ఎన్ఎఫ్సిలో చేశాను, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్లో స్టార్టింగ్లో. సో 35 ఏళ్ళు అయింది. ఇంకా నాకున్న ప్రవృత్తి రీత్యా చేద్దాం అనుకున్న పనులు చేయలేకపోతున్నాను. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. 2 రకాలుగాను కాస్త నాకు ఇది సరైన సమయం అనిపించి 58 years అఫీషియల్గా అయిన దాంట్లో నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను, విచ్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ యాన్యుయేషన్. ఇది కెరీర్ గురించి. ప్రవృత్తి రీత్యా అంటే నాకు చాలా భాష, లింగ్విస్టిక్స్ చాలా ఇష్టమైన విషయం. తెలుగు, ఇంగ్లీష్, హిందీ అంటే చాలా 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 ప్రీతి. అంటే ఆ మూడిటి గురించి నాకు అంటే ఎంత చెప్పినా సరిపోదన్నంత ఇష్టం. దాంతో ఎంఏ ఇంగ్లీష్ చేశాను. ఈ మధ్యలో సంస్కృత్ నేను బ్యాంక్లో రిటైర్ అయిన తర్వాత నాకు కోర్సు స్టార్ట్ అయిన తర్వాత కోవిడ్, అన్ఫార్చునేట్లీ మా మదర్ ఇన్ లా పోయిన సందర్భంలో కొంచెం క్లాష్ అయ్యి కోవిద పరీక్ష రాయలేకపోయాను. విశాలక్ష్మి గారు మాకు కిందే ఉంటారు, మా అపార్ట్మెంట్స్లో కింద ఫ్లోర్లో, మాది 4th floor. ఆవిడ నాకు పరిచయం కావడం, ఆవిడతో చాలా స్నేహం, బాంధవ్యం చాలా ఉంది. అదొక అదృష్టంగా అనుకుంటాను. ఈ సిసిఎస్డి కోర్స్ గురించి ఇంతకుముందు చూశాను. ఇప్పుడు తెలుగులో నేను ముఖ్యంగా తెలుగులోనే చేద్దాం అనేసి అనుకుని ఇందులో తీసుకోవడం జరిగింది సభ్యత్వం. నాకు తెలుగు ఎంఏ తెలుగు చేస్తున్నాను, తెలుగు మీద ప్రీతితో. అండ్ బ్యాంక్లో రిటైర్ అయిన తర్వాత రెగ్యులర్గా జాయిన్ అయ్యి ఎల్ఎల్బి చేసి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. వృత్తి ప్రవృత్తి ఇన్ని రకాలుగా అసలు రిటైర్మెంట్ తర్వాత అది వరకున్న మొనాటనీ కానీ, అది వరకున్న ఒక నిస్తేజం, ఒక బలవంతంగా చేస్తున్న పని అనే విధమైన బాధ లేకుండా ఒక ఎక్సైట్మెంట్తో చెయ్యాలనే ఉత్సుకత, చెయ్యాలనే ఆసక్తి, ఆనందంతో చేస్తున్న కొద్దీ ఉంటున్న విషయాలు, నేర్చుకుంటున్న విషయాలు చూస్తుంటే ఇంత చిన్న జీవితం ఏంటా మనకి అనే పరిస్థితి లాగా అంత అద్భుతమైన విషయాలన్నీ విజ్ఞుల ద్వారా నేర్చుకోవడం అవుతోంది. చాలా చాలా సంతోషంగా చాలా చక్కగా నేర్చుకుంటున్నాను.
ఈ అవకాశం వచ్చినందుకు నాకు ఒక మహద్భాగ్యమును మహదావకాశం భగవంతుడు ఇచ్చినట్టుగా అనుకుంటున్నాను. ఇంకా ఒక్కొక్క ఇంతమంది అనుభవజ్ఞులు విజ్ఞుల ద్వారా ఎంత నేర్చుకుంటానని చాలా ముందు చూస్తున్నాను. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ చాలా సంతోషం అండి. నమస్కారం. చాలా బాగుందండి, ధన్యవాదములు. ఇప్పుడు రోహిణి కుమార్ గారు. ఉన్నారా? ఒక్క అన్మ్యూట్ నిమిషం, చేసుకోండి. నేను విత్ యువర్ పర్మిషన్, నేను నవరాత్రుల పూజలో ఉన్నాను. నేను ఒక్కసారి ఈ రోజుకి నేను సెలవు తీసుకుంటానండి మీ అందరి దగ్గర. ఓకే, టైం అయింది. మనం కూడా ప్రేయర్ చేసుకుని వెళ్దాము. తద్మా వాళ్ళు ఎవరైనా మాట్లాడదలుచుకున్నారా? లేకపోతే మనము ప్రార్థన చేసుకుందాం. వసుంధర గారు ఎవరో ఎవరో అంటున్నారు, ఒక్క నిమిషం. నా పేరు వేణుగోపాల్ అండి. చెప్పండి. ప్రభు గారు నాకు పరిచయం, డాక్టర్ ప్రభు గారు. బాబు గారు మీకు కూడా ధన్యవాదాలు. ఈ కోర్సు చాలా నాకు ఎప్పుడో ఇలాంటి కోర్సు ఉంటే బాగుండు అని అనిపించేది. ఒక సహోదరు ద్వారా నాకు తెలిసిందనమాట. అలా నేను రిజిస్ట్రేషన్ చేసుకుని జాయిన్ అయ్యాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇంకా ముందు ముందు ఈ కోర్స్ వివరాలు అవి అన్నీ చూసుకుని రెగ్యులర్గా పార్టిసిపేట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. నేను ఐబిఎంలో పనిచేసి రిటైర్ అయ్యానండి లాస్ట్ ఇయర్. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కాస్త ఆధ్యాత్మికత అది ఉండేది. మా అమ్మమ్మ గారు భాగవతం అంతా, పోతన భాగవతం అంతా ఆవిడకి సుపరిచయం. ప్రతి పద్యం కూడా చెప్పేవారు. నేను ఆవిడని ఊరికే రోజు బాధిస్తుండేవాడిని, నాకు దశమ వస్తుందని చెప్పు అని. సో అలాంటి బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు రిటైర్ అయిపోయి నేను ఈ కోర్సు చాలా జిజ్ఞాసగా జాయిన్ అయ్యానండి. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఒక్క నిమిషం అండి, వేణుగోపాల్ గారు, మీరు పిన్ నెంబర్ వేయమంటే మీరు ఈ కోర్సు ఐడి వేశారు. సో మీ పేరు వేణుగోపాల్గా నేనే మార్చాను ఇప్పుడే. అలాగా? సో పిన్ నెంబర్ కూడా మార్చండి మీరు. మీ పిన్ నెంబర్ సరే. నాకు తెలియదు. ఓకే ఓకే. బాయ్. విజయభాస్కర్ గారు, మీరు ఏదో చెప్పాలనుకున్నారు క్విక్గా? చెప్పండి, అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. గురుగారు, నాకు ఒక చిన్న సందేహం అండి. చెప్పండి. ఇప్పుడు మనకి ఈ కోర్సులో ఇందాక మీరు ఒక నోట్ అండర్లైన్ చేశారు, అంటే వేదాల గురించి, తర్వాత అంటే నెక్స్ట్ టాపిక్స్ అవి వస్తాయని చెప్పినని. ఇప్పుడు మనకి దేవి భాగవతం ఇది పార్ట్ ఆఫ్ వేదనా, అది వేరే ఉంటుందా? ఇప్పుడు ఈ సనాతన ధర్మం గురించి కొన్ని టాపిక్లు ఉన్నాయి కదా, ఆ టాపిక్ వచ్చినప్పుడు ఆ గురువు గారిని అడిగితే ఆ గురువు గారు కరెక్ట్గా మీకు సమాధానం చెప్తారు. ఇప్పుడు అది డిస్కస్ చేస్తే సగం సగంలోనే అయిపోతుంది. సరేనా? మీకు చెప్పాలంటే పురాణాల్లో వివి రాజు గారు ఆయన పురాణాల గురించి చెప్తారు. అందులో దేవి భాగవతం గురించి, దీని గురించి లింక్ చెప్తారు. సో మీరు ఓకే. ఇక్కడ కూడా ఉంది అందులో. నేను ఈ శక్తిపీఠాల మీద గురించి నేర్చుకుంటున్నాను కదా, సో నేను కొంచెం ఫైట్ కూడా చేస్తున్నాను. దాని గురించి ఇంకొంచెం డెప్త్ నాలెడ్జ్ కావాలనేది నాకు రైట్ పర్సన్ ఉన్నారేమోనని నాకు ఇందాక మీరు అండర్లైన్ చేసేప్పుడు నాకు కొంచెం అనిపించింది. ఉన్నారు చాలా మంది. ఇప్పుడు 14 మంది గురువు గారు ఉన్నారు. ఆ టాపిక్ వచ్చినప్పుడు మీరు వాళ్ళ గురించి ఎక్కువగా అడిగితే బాగుంటుంది. తప్పకుండా. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరు? నా పేరు గరిమెళ్ళ రమేష్. నేను కొంచెం లేట్ గా జాయిన్ అవడంతో పిన్ నెంబర్ వేయలేదు. ఓకే. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో క్వాలిటీ డిపార్ట్మెంట్ లో చేస్తున్నానండి. కేసీ దాస్ ట్రస్ట్ లో హైదరాబాద్ లో ఒక మెంబర్ని. అండ్ ఆధ్యాత్మికం గ్రూప్ లో చూశాను నేను. SLMTS అని మన కంచి కామకోటి పీఠం అనుసంధాన సంస్థలో, అందులో 3వ సంవత్సరం వేదం నేర్చుకుంటున్నాను నేను. బాగుంది. యా. సో ఈ తాలూకా ఆధ్యాత్మికం గ్రూప్ లో ఈ లింక్ చూసి జాయిన్ అయ్యాను. సో ఇంకా ఫర్దర్ గా నేర్చుకుని కొంచెం ఇందులో
చాలా వెనకబడి ఉన్నామని అనిపించింది. ఇప్పటికి నాకు 50 సంవత్సరాలండి. 50 సంవత్సరాలు వచ్చినంత వరకు కళ్ళు తెరియలేదు. ఇప్పుడు తెరిచాము. సో పిల్లలకి కొంచెం ముందు నుంచి నేర్పిద్దామని, నేను నేర్చుకుని నా పిల్లలకి కూడా నేర్పిద్దామని ఉద్దేశంతో ఉన్నాను నేను. చాలా బాగుంది. యా, నమస్కారం. ఇంకెవరైనా మాట్లాడతారా? వసుంధర గారు ప్రార్థన చేయండి ప్లీజ్. గురువు గారు, ఇందులో ఈ గ్రూప్ లో మీకు ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా సనాతన ధర్మము, వేదము పరిచయం ఉన్న వాళ్ళు కాబట్టి ప్రార్థన చేయడానికి మీకు రోజు అందరూ పార్టిసిపేట్ చేస్తారు అని చెప్పి రిక్వెస్ట్ చేయకుండా అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ప్రార్థనకి అందరూ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు వాయిస్ రికార్డింగ్ పంపిస్తే చూసి బాగుంటుంది ఆశిస్తున్నాను. వాళ్ళ వాయిస్ రికార్డింగ్ పంపించాలి. అది ఓకే అనుకుంటే అప్పుడు మనము ఛాన్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే రికార్డ్ అవుతుంది, అన్ని చోట్లకి వెళ్తుంది, పబ్లిక్ చూస్తారు కాబట్టి తప్పులు ఉండకూడదు. చెప్పండి, ప్రార్థన చెప్పండి. వసుంధర గారు ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్ మా ప్రమదః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఇప్పుడు మనము నేషనల్ యాంథం జనగణమన పాడుకుందాం. అందరూ జనగణమన పాడేటప్పుడు అందరూ నుంచోండి. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे जागे तव शुभाशिष मांगे. गाहे तव जय गाथा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद. ధన్యవాదములండి వెంకటనారాయణ గారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదములు. ఇప్పుడు నేను రికార్డింగ్ స్టాప్ చేస్తాను.